డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ SCERT ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు టెలికాన్ఫరెన్స్కు విచ్చేసిన హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద టీచర్స్ వారందరికీ స్వాగతం తెలుపుతున్నాను. ఈరోజు ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ పైన ప్రత్యేకంగా ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఈరోజు 2021-22 ఇన్స్పైర్ నామినేషన్స్ ఏ విధంగా నమోదు చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి అనేది ఆ విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నామినేషన్స్ వేసే ప్రక్రియలో ఎలాంటి నామినేషన్స్ వేస్తే మన ఈ ఎన్నిక కావడం అనేది జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్, వినూతనమైన ఆలోచనలు, వినూతనమైన ప్రోడక్ట్స్, ఒరిజినల్ థింకింగ్కు రిఫ్లెక్ట్ చేసే సాధనాలు కానీ ఐడియాస్ కానీ ప్రధానంగా ఉంటాయనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ఇన్స్పైర్ అవార్డ్స్కు సెలక్షన్ కావడానికి నామినేషన్స్ వేసిన అన్ని కాకపోవచ్చు, కానీ నామినేషన్ వేసే ప్రక్రియలో కొన్ని ప్రొసీజర్స్ మనకు కావాల్సిన అవసరం ఉంది, క్రైటీరియాస్ ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇన్నోవేషన్స్ అనేది ఒక వినూతనమైన అవి ఏమిటి అనేది తెలుసుకోవడానికి కూడా ఈ ప్రత్యేకంగా సైన్సెస్ పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, అదేవిధంగా లైఫ్ సైన్సెస్ ప్రత్యేకంగా ఈరోజు మనం ఎలాంటి ఇన్నోవేషన్స్ ఉంటే బాగుంటుంది ఏంటి అనేది చర్చించడం అనేది జరుగుతుంది. దానికి ఈ చర్చించడానికి ఇద్దరు ఎక్స్పర్ట్స్, విషయ నిపుణులు ఉన్నారు. ఇప్పుడు చాంద్ పాషా గారు నా పక్కనే ఉన్నారు. చాంద్ పాషా గారు ఈజ్ డాక్టర్ చాంద్ పాషా గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, నిజాం కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ వారు రావడం జరిగింది. కొద్దిసేపట్లో వెరీ సీనియర్ ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారు, ఉస్మాన్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, బాటనీ డిపార్ట్మెంట్ వారు కూడా రావడం జరుగుతుంది. సో వీరిద్దరూ పర్టికులర్గా లైఫ్ సైన్సెస్ పైన ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉండాలి, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఉండాలి, ఎలాంటి మెటీరియల్ డిజైన్ చేయొచ్చు అనే విషయం పైన వారికి కొన్ని సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ముందుగా యాక్చువల్గా ఇన్స్పైర్ నామినేషన్స్ ఎలా నామినేషన్స్ వేసే ప్రక్రియ పైన కొద్దిగా చర్చించే ముందు మొట్టమొదటగా నేను యాక్చువల్గా 2018-19లో మనకు జాతీయ స్థాయిలో 33 నామినేషన్స్, అంటే 33 ప్రాజెక్ట్స్ జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేయడం జరిగింది తెలంగాణ నుండి. అంటే మీ అందరికి తెలిసిన విషయమే, ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ వివిధ స్థాయిలలో స్క్రీనింగ్ చేసి ఎన్నుకోవడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ నామినేషన్స్ వేసే ప్రక్రియ నుండే మీరు వేసే ప్రతి ఒక్క నామినేషన్, అంటే ప్రతి పాఠశాల నుండి 5 నామినేషన్స్ వేయాలి అని అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక ప్రతి స్కూల్, అంటే 6th నుంచి 10th క్లాస్ చదివే పాఠశాల ఏదైతే ఉంటుందో ఆ పాఠశాల నుండి మ్యాక్సిమంగా 5 నామినేషన్స్ వేసే అవకాశం ఉంది. అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా తీసుకున్నప్పుడు అక్కడ 6th క్లాస్ 7th క్లాస్ ఉంటుంది. వారికి కూడా ఒక సదుపాయం ఏంటంటే 5 నామినేషన్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా వేయచ్చు. సో ఈ విధంగా ఈ 5 ప్రతి పాఠశాల నుండి 5 నామినేషన్స్ వేసినాక ఇవి ఎన్నిక చేయడంలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక 10-15% మధ్య నామినేషన్స్ మాత్రమే ఎన్నిక కావడం జరుగుతుంది. అందుకే ఇక్కడ వాస్తికి తర్వాత క్వాలిటీకి రెండోటికి ఇంపార్టెంట్, అంటే క్వాంటిటీకి క్వాలిటీకి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మనం ఎన్ని నామినేషన్స్ వేస్తామో అంత 15% వరకు నామినేషన్స్ సెలక్షన్ కావడానికి అవసరం ఉంది. ఆ సెలక్షన్ ప్రక్రియలో కూడా క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇంతకుముందే చెప్పాను. సో ఆ విధంగా ఉంటుంది. సో ఈ వివిధ స్థాయిలో, అంటే ఈ ఎన్నికైన నామినేషన్స్ అన్ని కూడా జిల్లా స్థాయిలో పాల్గొనడము, జిల్లా స్థాయి ఎగ్జిబిషన్స్, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎగ్జిబిషన్స్, ఈ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎగ్జిబిషన్స్లో పాల్గొంటారు. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, క్రైటీరియా ఏంటంటే
జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు 10% నామినేషన్స్ మటుకు అంటే సెలక్షన్ అయిన ఎగ్జిబిట్స్ మటుకు రాష్ట్ర స్థాయిలో వస్తాయి. రాష్ట్ర స్థాయిలో 10% జాతీయ స్థాయిలో వెళ్ళడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అ ఫార్మాట్ ఆఫ్ దిస్ ఇన్స్పైర్ అవార్డ్స్. సో ఇందులో ముఖ్యంగా 2018-19లో మనకు రాష్ట్రం నుంచి 33 నామినేషన్స్ జాతీయ స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, జాతీయ స్థాయిలో మనకు ఉన్న 29 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ 36 ఉన్నాయి మొత్తం కూడా కలిపితే. అందులో 1000 ఎగ్జిబిట్స్ను ఎన్నిక చేయడం అనేది జరుగుతుంది అన్ని రాష్ట్రాల నుండి, యూనియన్ టెరిటరీస్ నుంచి. ఆ 1000లో అత్యున్నతమైనవి 60 ఎన్నిక కావడం జరుగుతుంది. ఈ 60లో మనము ప్రెసిడెన్షియల్, దిస్ ఎలిజిబుల్ ఫర్ ప్రెసిడెన్షియల్ అవార్డ్స్, అంటే ప్రెసిడెంట్ వారు దీనికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ప్రెసిడెన్షియల్ అవార్డు. దీనికి పేటెంట్ రైట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, గతంలో మనకు 2018-19లో జాతీయ స్థాయిలో మనకు ఒక 72 ఎగ్జిబిట్స్ పాల్గొంటే దాంట్లో 60 టాప్ 60లో 6 మన రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఇస్ అబౌట్ 2018-19. దాంట్లో థర్డ్ ప్రైజ్ కూడా మనకు రావడం జరిగింది మన తెలంగాణ స్టేట్కి. అదేవిధంగా 2019-20 మొన్ననే జరిగాయి, ఇది కూడా వర్చువల్ మోడ్లో జరిగాయి. సో ఈ వర్చువల్ మోడ్లో 33 మనకు రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తే దాంట్లో 5 నామినేషన్స్ మనకు టాప్ 60లో మన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా థర్డ్ ప్రైజ్ అనేది మన రాష్ట్రానికి రావడం జరిగింది. సో ఇలాంటి విజయాలు మనం అందించడం జరిగింది. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తే మీకు కనపడుతుంది 19-20 విన్నర్స్ ఏంటి అనేది. ఓకే, విన్నర్స్ మనకు చెప్పాను ఇంతకుముందే 5 ఉన్నారని చెప్పాను. దాంట్లో విషయం ఏంటంటే, దాంట్లో ఎటువంటి మీరు గమనిస్తే ఎటువంటి ఐడియాస్కు అంత ప్రాతినిధ్యం ఇచ్చారు అనేది మీరు గమనించవచ్చు. వెరీ సింపుల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి అశోక్ ఉన్నారు, వారు సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేయడానికి ఒక పరికరం సృష్టించడం జరిగింది, ఒక డిజైన్ చేయడం జరిగింది. దట్స్ వెరీ సింపుల్. మనము ఒక ఎలక్ట్రీషియన్ తోటి ఫిట్ చేయించుకుంటాం, దానికి ఆయన పట్టుకోవడానికి ఒక స్టూల్ ఉంటుంది, మళ్ళీ దాన్ని పట్టుకోవడానికి ఇంకో మనిషి కావాలి, సహాయం కావాలి. అలాంటిది కాకుండా అంత సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే విధంగా ఆ పరికరాన్ని డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలాంటి చిన్న అంశాలు. అలానే జిమిడి అంజానా ఫీడింగ్ ఛాంబర్, సింపుల్ ఫీడింగ్ ఛాంబర్. ఇది ఫీడింగ్ ఛాంబర్ అంటే పిల్లలకు పాలు పట్టడం, అంటే పబ్లిక్లో వెళ్ళినప్పుడు పాలు పట్టడం తల్లులకు చాలా కష్టం కదా. అటువంటి ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ లేకుండా వాళ్ళకు ఒక ప్రవేశీ ఏర్పాటు చేయడానికి సింపుల్ డివైస్, అది ఒక అంబ్రెల్లా ఉంటుంది, దానికి చుట్టూ ఒక స్క్రీన్ లాగా అరేంజ్ చేశారు. ఇది వెరీ సింపుల్ బట్ ఇట్స్ అ నోవల్ ఐడియా. దీని సింపుల్ టెక్నాలజీ, ఇంకేం పెద్ద మెషినరీ కావాల్సిన అవసరం కూడా లేదు. నేను అందుకే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ 5 అత్యున్నత ప్రాజెక్టులో ఏమిటి ఉన్నాయి దీంట్లో అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అదేవిధంగా శ్రీహిత పెడల్ పవర్డ్ మల్టీపర్పస్ మిషన్ను సైకిలింగ్ చేసేటప్పుడు వివిధ రకాల సాధనాలు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మల్టీపర్పస్గా ఉపయోగించాలని చెప్పి దీంట్లో ఉన్నది. అదేవిధంగా భూమిక పింక్లు, అంటే ప్రత్యేకంగా ఇది గర్ల్స్ అంటే టాయిలెట్స్ వాడినప్పుడు గర్ల్స్కు సదుపాయంగా ఉండేటట్టు ఒక స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది టాయిలెట్ యూసేజ్లో. అదేవిధంగా ఉదయ్ కిరణ్ తల్లూరి ఫ్రమ్ ఖమ్మం చిల్లీ బ్యాగ్ ఫిల్లింగ్, అంటే చిల్లీ బ్యాగ్ అందరూ కూడా మాన్యువల్గా మనం తొక్కి చేస్తాం, అంటే మిరపకాయలు బ్యాగ్ గన్నీ బ్యాగ్లో. కానీ ఈ గన్నీ బ్యాగ్లో ఇందులో చాలా సింపుల్గా ఇట్లా కాళ్ళతో తొక్కకుండా ఒక ఎక్విప్మెంట్ తయారు చేయడం జరిగింది. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్. ఇది అగ్రికల్చర్ పర్పస్ కానీ డైలీ లైఫ్ సిచ్యువేషన్లో ఉండే పర్పస్. సో ఎనీవే, ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ SCERT we extend our hearty congratulations to, and మీ తరఫు నుంచి కూడా ఈ ప్రత్యేకంగా వీరి 5గురికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ వేదిక ద్వారా తెలపడం అనేది జరుగుతుంది. ఈ 5గురు నేషనల్ లెవెల్లో వెళ్ళారు, ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ వస్తే వీళ్ళకి పేటెంట్ రైట్స్ కూడా రావడం అనేది కూడా జరుగుతుంది. అది ఉంటుంది. టాప్ 60లో ఉన్న వాళ్ళకి పేటెంట్ రైట్స్ కూడా వస్తాయి. అంటే వాళ్ళు లింక్ ఇండస్ట్రీస్ తోటి కానీ లేకుంటే మార్కెటింగ్ కానీ ఫీచర్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా వస్తాయి. అంటే దానికి ఒక కమర్షియలైజ్ కూడా చేయడం జరుగుతుంది అది. సో ఆ లైసెన్సింగ్ ప్రోడక్ట్ అనుకోండి.
సో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ టాప్లో వెళ్ళిన వాళ్ళకి, టాప్ 60లో ఉన్న వాళ్ళకి జపాన్ కంట్రీ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకు, ఇలాంటి ఎన్నికైన పిల్లలకు, అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళ పిల్లలకు జపాన్ విజిట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఫార్ మనకు రాష్ట్రం నుండి ఒక 5 మంది విద్యార్థినులు జపాన్ కూడా వెళ్ళడం జరిగింది. 18-19 బ్యాచ్లో కూడా ఆల్రెడీ 3 ఎన్నుకోవడం జరిగింది. కానీ బికాస్ ఆఫ్ కోవిడ్ వలన వాళ్ళు వెళ్ళలేకపోయారు. బహుశా ఫ్యూచర్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి మనకు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఎందుకు చెప్పాను ఏంటంటే, వాట్ టైప్ ఆఫ్ ఎగ్జిబిట్స్ వీ రిక్వైర్ అనేది, ఎలాంటి వినూతనమైన ఆలోచనలను, ఒరిజినల్ థింకింగ్కు, సింపుల్ టెక్నాలజీ సొల్యూషను, ఇది ఇంపార్టెంట్. నృత్యం డైలీ లైఫ్ సిచ్యువేషన్లో వినియోగించి అనే అంశాలు అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో హౌ టు గో అబౌట్ దిస్ వన్ అనేది మీరు ఈ 2021 ఆల్రెడీ ప్రక్రియ, నీకు ఇప్పుడు 19-20 గురించి నేను మాట్లాడాను, నేషనల్ లెవెల్లో వెళ్ళడం జరిగిందని చెప్పాను. ఇప్పుడు 2021 ఆల్రెడీ నామినేషన్స్ సెలెక్ట్ అయిపోయినాయి. ఆ నామినేషన్స్ సమ్వేర్ ఒక 3000 మనకు నామినేషన్స్ 3816 నామినేషన్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అంటే మొత్తం 24,000 నామినేషన్స్ వేశారు లాస్ట్ ఇయర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 2021. 24,000 నామినేషన్స్ వేస్తే దాంట్లో సమ్వేర్ మోర్ దాన్ 10-15% రేంజ్లో మనకు 3,816 నామినేషన్స్ సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ 3,816 మనం ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్లో స్టార్ట్ కావడం జరుగుతుంది. దానికి ఇది కూడా వర్చువల్ మోడ్లో జరుగుతుంది. బికాస్ ఆఫ్ పాండమిక్ వలన, కోవిడ్ వలన ఇది వర్చువల్ మోడ్లో జరుగుతుంది కనుక ఇది కూడా అప్లోడింగ్ ఫెసిలిటీ చేయడానికి, అంటే మన ఎవరైతే ఇప్పుడు డిఎల్ఈపిసి అంటాం, దీని డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ప్రాజెక్ట్, దానికి కాంపిటీషన్ డిఎల్ఈపిసి ఎగ్జిబిట్స్ కాంపిటీషన్ ప్రాజెక్ట్, దీనికి వర్చువల్ మోడ్లో ఉంటుంది కనుక దీనికి ఒక ప్రత్యేకమైన యాప్ తయారు చేశారు. అది ఆల్రెడీ షెడ్యూల్డ్ అన్నట్టు. ఒక 1 సెప్టెంబర్ నుంచి 20వ తారీఖు వరకు, ఈ సెప్టెంబర్ 20 తారీఖు వరకు ఎవరైతే ఈ నామినేషన్స్ ఎన్నిక కాబడ్డారో వారందరూ కూడా ఈ డిఎల్ఈపిసిలో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. వారు ప్రత్యేకంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారు ఈ డిఎల్ఈపిసిలో వర్చువల్ మోడ్లో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ డిఎల్ఈపిసి మీరు చేసే నా యాప్ ద్వారా మీ ఎగ్జిబిట్స్ కానీ, మీ వీడియో కానీ, అవన్నీ ఆడియో కానీ, లేకపోతే క్లిప్పింగ్స్ కానీ, లేకుంటే మీ టెక్స్చువల్ మెటీరియల్ అంతా కూడా అప్లోడ్ చేసే ఉంది. దీని జడ్జ్మెంట్ అంతా కూడా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, మీ అందరికీ తెలిసిన విషయమే, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఇన్స్పైర్ ప్రాజెక్ట్ జరుగుతుంది. దీని టెక్నికల్ సపోర్ట్ అనేది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుజరాత్ వారు ఇస్తారు. కనుక డిఎల్ఈపిసి కానీ, స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ కానీ, ఎన్ఎల్ఈపిసి కానీ, నేషనల్ లెవెల్ ఈ కాంపిటీషన్స్ కానీ, ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ అన్నీ కూడా టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుజరాత్ నిర్వహిస్తారు. అంటే జడ్జిమెంట్ కూడా వారే ఎక్కువ నిర్వహించడం అనేది జరుగుతుంది. కనుక వాళ్ళు ఈ ప్రోడక్ట్ను, వీళ్ళు యాప్ను డిజైన్ చేశారు. దాన్ని మీరు వీక్షించవచ్చు, అది ఎలా చేయాలని చెప్పేది ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రాజెక్ట్ డిఎల్ఈపిసి లాస్ట్ డేట్ సబ్మిషన్ ఫర్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా 6వ తారీఖు. అప్లోడింగ్ తర్వాత ఈ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో అయిపోయినాక మీకు అక్కడ మళ్ళీ విషయం ఏంటంటే 10% మటుకే స్టేట్ లెవెల్లో వస్తాయి. సో 10% స్టేట్ లెవెల్ వచ్చాక 10% మళ్ళీ దీంట్లో సెలక్షన్ నేషనల్ లెవెల్ అవుతుంది. సో ఇక్కడ టెంటేటివ్ ఆల్రెడీ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి, మీరు చూడొచ్చు. డిఎల్ఈపిసి 25th లోపల ఆర్గనైజేషన్ ఆఫ్ ఆన్లైన్ డిఎల్ఈపిసి 5th అక్టోబర్ లోపల అయిపోతాయి. అంటే 28th లాస్ట్ డేట్ అని చెప్పాను. 21st నుంచి వెంటనే 5th అక్టోబర్ వరకు ఉంటాయి. తర్వాత 6th ఫైనలైజేషన్ ఆఫ్ డిఎల్ఈపిసి వస్తుంది. స్టేట్ లెవెల్లో జరిగే నామినేషన్స్ ప్రక్రియ అవన్నీ కూడా అప్లోడింగ్ 18th నుంచి 23rd వరకు అక్టోబర్లో జరుగుతాయి. సో దాని తర్వాత ఈ అప్లోడింగ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది కూడా మీరు, దీనికి ప్రత్యేకమైన యాప్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక దీన్ని ఎలా ఉపయోగించాలని మీరు చూడండి. ఒక స్మాల్ వీడియో ఉంది, జస్ట్ యూ కెన్ గో ఫర్ దట్. And project competitions, DLEPC and SLEPC under Inspire Awards Manak through Manak Competition app. This video will help the school authority to understand the process of online participation through the app.
Let's start the process. The selected students for district and state level exhibition and project competitions, DLEPC and SLEPC may participate through Android or iOS version mobile application during the scheduled period. Please follow the steps. Step 1. Initially download Manak competition app from Google Play Store or iTunes Store. Step 2. During the app installation, your mobile may ask permission to access, which must be permitted. After the successful installation of app, first enter student reference number issued after award sanction by DST as user ID and click on the Get Password. Then you will get password in your registered mobile number and email ID. Step 3. Log in with student reference number and password and proceed further. Now, upload student idea or innovation details. Click on the Upload Now button. Here, you may either upload previously recorded video, audio, or can directly record and upload. In the video section, kindly upload or record prototype video with brief description in video section. Video size should not exceed 30 MB and the time limitation is 2 minutes. In the audio section, kindly describe the idea or innovation with including details, description about idea or innovation, about the novelty of idea or innovation, what kind of problem is being solved, social applicability of the idea or innovation, about the cost effectiveness and scope of diffusion, any other relevant information. In the photo section, kindly click or upload prototype photographs from different angles. You may upload maximum 4 photographs. In the project description section, if student wants to give more details about idea or innovation, it can be written in description section within 1000 words. After uploading the details, go to the final submission. Before the final submission, verify the uploaded details. To verify video, click here. To verify audio, click here. To verify photo, click here. If you want to replace any of the details, click on to delete option and upload again. Once verification is done, ensure to tick the checkbox to certify the uploaded details and information. Finally, click on the final submission button. If you have any queries, feel free to contact us on our help desk number 9638 418605 or email us on inspire@nifindia.org. Inspire Awards Manak. Million Minds Augmenting National Aspirations and Knowledge. తర్వాత మనకు ఇప్పుడు 21-22 ఇన్స్పైర్ నామినేషన్స్ సంబంధించిన విషయం పైన కొన్ని విషయాలు మీ ముందు చర్చించాలనుకున్నాం. ఇప్పుడు చూసిన ఏదైతే వెబ్సైట్ అడ్రస్ అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ ఈవెన్ వీడియోస్ ఆల్సో అప్లోడ్ చేయడం జరిగింది SCERTలో. SCERT వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలుసు అనుకుంటాను. SCERT అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు చూసిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా SCERT official channel in YouTube also you can witness that one. Okay. So 2021-22 nominations ఒకసారి స్క్రీన్ చూసినప్పుడు you will find already Department of Science and Technology వాళ్ళు July 15th నుంచి ఈ నామినేషన్స్ వేసే ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ 2 months ల్యాబ్స్ అయిపోయింది, ఇప్పటికీ అయిపోయాది.
జస్ట్ అక్టోబర్ 15th ఈజ్ ద లాస్ట్ డేట్, స్టిల్ ఓన్లీ 1 month టైం లెఫ్ట్ ఓవర్. కానీ మన నామినేషన్స్ సంఖ్య, మనకు ఇప్పటివరకు వచ్చిన నామినేషన్స్ సంఖ్య చూసినప్పుడు కేవలం 100ల్లో ఉంది. ఇట్స్ వెరీ సాడ్. అందుకే ఇవన్నీ కూడా మళ్ళీ యాక్చువల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ సెకండ్ టైం వీఆర్ డూయింగ్ త్రూ టీసాట్ ద్వారా. ఎందుకంటే తగినంత సంఖ్యలో నామినేషన్స్ రాలేకపోవడం కొంచెం శోచనీయమైన విషయమే. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్కూల్స్ సమ్వేర్ అబౌట్ 20,000 స్కూల్స్ మనకు అప్పర్ ప్రైమరీ హై స్కూల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆల్ మేనేజ్మెంట్స్. దీనికి ఒక మేనేజ్మెంట్ లిమిటేషన్ ఏం లేదు, ప్రతి ఒక్క రికగ్నైజ్ స్కూల్ అందరూ కూడా పాల్గొనవచ్చు. కనుక 20,000 స్కూల్స్ ఉన్నాయంటే సుమారు 1,00,000 నామినేషన్స్ వేసే పొటెన్షియాలిటీ మనకు ఉంది మన రాష్ట్రం నుంచి. కానీ మరి ఎందుకు కేవలం 100ల్లో ఉండడం, ఒక 1 month ఉంది, ఆ 1 monthలో కూడా 100ల్లో ఉండడం కొంచెం శోచనీయమైన విషయం. కనుక దీనిపైన అందరం కూడా యాజ్ ఏ స్కూల్ హెడ్స్గా ప్రతి ఒక్క సైన్స్ టీచర్ కూడా దీని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రతి పాఠశాల నుండి 5 నామినేషన్స్ వేసే ప్రక్రియ గురించి ఆలోచన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 15th అక్టోబర్ లాస్ట్ డేట్ కనుక 1 month ఉంది కనుక మీ ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్. ఎందుకంటే 15th అక్టోబర్ వరకు లాస్ట్ డేస్ 1 week మీకు చాలా కష్టం, సర్వర్ యాక్సెసిబిలిటీ చాలా కష్టం అవుతుంది. కనుక మీరు దయచేసి ఇప్పటి నుంచే మీ ప్రక్రియను మొదలుపెట్టి దాన్ని కొనసాగించండి. ఓకే, ఈసారి మీరు కొన్ని విషయాలు నామినేషన్స్ వేసే సందర్భంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీ యొక్క స్కూల్ యొక్క యూడైస్ కోడ్ తప్పకుండా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, దాంట్లో నేను ఇంతకుముందే చెప్పాను, ప్రతి పాఠశాల నుండి 5 నామినేషన్స్ వేసే ప్రక్రియ స్కోప్ ఉంది మ్యాక్సిమంగా. కనుక ఈ 5 నామినేషన్స్కు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాఠశాల నుండి 5కు తక్కువ కాకుండా చేయాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను హౌ ద సెలక్షన్ ప్రాసెస్ హ్యాపెన్స్. మీ నామినేషన్స్ ఎక్కువ సంఖ్య ఉంటే, మంచి ఐడియాస్ తోటి ఉంటే, మీ స్కూల్కు లేకుంటే ఆ జిల్లాకు నామినేషన్స్ ఎంపిక చేసే సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందే చెప్పాను, మన దగ్గర ఒక 24,000 నామినేషన్స్ వస్తే మనకు 3,800 నామినేషన్సే మనకు ఎన్నిక కావడం జరిగింది. ప్రొపోర్షనట్ ఉంటుంది. ఒకవేళ మనం 50,000 నామినేషన్స్ వేసామనుకోండి, సమ్వేర్ 50,000 అంటే ఒక 10% అంటే 5,000 నామినేషన్స్, 15% అంటే కనుక మోర్ దాన్ 6,000 7,000 వరకు వెళ్ళిపోవచ్చు. కనుక మీ నామినేషన్స్ వేసేదాన్ని బట్టి సంఖ్యను బట్టి కూడా మన ఆధారపడి ఉంటుంది. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలో ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా మనం వెనుకబడిన రాష్ట్రాలు ఏవైతే అనుకుంటామో, బీహారు లేకుంటే ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అనుకుంటాం, కానీ వారు ఇప్పుడు దేశంలోనే మొదటి 3 స్థానాల్లో ఉండడం అనేది జరిగింది. అంటే నేను అనేది అంటే నామినేషన్స్ వేసే ప్రక్రియ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఎక్కువ నామినేషన్స్ వేస్తే అన్ని ఛాన్సెస్ మన విద్యార్థులకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నామినేషన్స్ వేయడం ఒకటి కాదు, ఎవరిదైతే నామినేషన్ ఎంపిక కావడం జరుగుతుందో వాళ్ళకు 10,000 రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 10,000 రూపీస్ పిల్లలకు నేరుగా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వరకు డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇందులో వేసేటప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్లు వేసేటప్పుడు కూడా పిల్లల యొక్క బ్యాంక్ అకౌంట్ వాళ్ళ పేరు మీదే అకౌంట్ ఉండాలి. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది నేషనలైజ్డ్ బ్యాంక్ ఉంటే మంచిది. ఈవెన్ నేషనలైజ్డ్ బ్యాంక్లో కొన్ని జీరో అకౌంట్ కూడా ఇవ్వలేని పక్షంలో పోస్ట్ ఆఫీసెస్ కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ కూడా మీరు అకౌంట్ ఈజ్ ఎలిజిబుల్. కనుక ఈ అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రత్యేకంగా ఇంతకుముందే నేను కొన్ని విషయాలు చెప్పాను. దీని తర్వాత మా దగ్గర ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు. చాంద్ పాషా గారు ఆల్రెడీ ఉన్నారు, బిఎన్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు. బిఎన్ రెడ్డి గారు ఈజ్ ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఉస్మాన్ యూనివర్సిటీ. వారు కూడా రావడం జరిగింది. సో వారు కూడా కొన్ని ఐడియాస్, ఇన్నోవేషన్ ఐడియాస్, వారు ఇద్దరు కూడా దానిపైన పర్టికులర్ లైఫ్ సైన్స్ మీద ఫోకస్ చేస్తూ విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది. దాని గురించి మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో తర్వాత ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఐడియాస్ అనేది కేవలము ఏదో బ్లాంక్గా నామినేషన్ వేయకుండా దయచేసి ఒక రైటప్ తోటి, ఒక వీలుంటే వీడియో కానీ ఆడియో కానీ అది ఉంటే నామినేషన్ ఒక రైటప్ తోటి వేస్తే అది వ్యాలిడ్ అవుతుంది. కేవలం ఏదో బ్లాంక్గా మీరు ఏదో కాగితాలు పెట్టి వేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
అలాంటి బంగ్లింగ్ పనులు చేయకుండా జెన్యూన్ ఐడియాతోటి జెన్యూన్గా మీరు పిల్లలకు అవకాశాలు ఇవ్వండి. అవకాశాలు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. కేవలం 5 మందిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా మాట్లాడతాము, అవి మా చాంద్పాషా గారు కూడా మాట్లాడతారు, మా నరసింహారావు బిఎన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేవలం 5 పిల్లల్ని ఎంపిక చేయడం ఎలా అంటే యూ గివ్ ద ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. వాళ్ళకి ఎన్నో ఐడియాస్ ఉంటాయి, రోజు చూస్తుంటారు. ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయితే చేస్తాడని అనుకోకండి, బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ అయినా అవసరం లేదు. ఇది సింపుల్ లాజిక్ ఉంటుంది, సింపుల్గా వాళ్ళకు స్పందించే గుణం ఉంటే, సొసైటీలో సామాజిక అంశాలపైన స్పందన ఉంటే వాళ్ళు ఎన్ని ఐడియాస్ అనేది బ్యూటిఫుల్ ఐడియాస్ దే విల్ గెట్. ఐడియాస్ను క్యాచ్ చేయడం అనేది మన పని. స్కూల్ మేనేజ్మెంట్గా, యాజ్ అ సైన్స్ టీచర్గా, యాజ్ అ స్కూల్ హెడ్గా మనము పిల్లల ఐడియాస్ని గ్యాదర్ చేసి దాంట్లో అత్యున్నతమైన 5ని ఎంపిక చేసే బాధ్యత మీరు తీసుకోండి. కానీ మీరే ఇంపోజ్ చేసి గైడ్ టీచరే ఐడియాని ఇంపోజ్ చేయడం అనేది జరగకుండా, పిల్లల ఆలోచనలు చాలా ఉంటాయి, వాళ్ళు రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వీలుంటే వెబ్సైట్స్, పిల్లలను వెబ్సైట్స్లో సైంటిఫిక్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వెబ్సైట్ ఉంది, చాలా ఇన్నోవేషన్ సంబంధించిన వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయి దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో. కనుక ఆ పిల్లలకు ఆ ఎక్స్పోజర్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళ ఆలోచనను దాన్ని పదును పెట్టడానికి ఉంటుంది, ఆ ఐడియాస్ను రిఫైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఎక్స్పోజర్ ఇవ్వకుండా కేవలము మీ ఐడియాను ఇంపోజ్ చేయడం అనేది జరగకుండా చూస్తే బాగుంటుంది. సో దీనిపైన మీకు కొన్ని టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఐడియా కాంపిటీషన్ను కండక్ట్ చేయండి. ఒక ఐడియా బాక్స్ను కూడా పెడితే మీ పాఠశాలలో పెడితే, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కనుక పిల్లలు వస్తున్నారు కనుక వాళ్ళతోటి ఐడియా బాక్స్, వాళ్ళకు తోచిన ఐడియాస్ను సైన్స్కి సంబంధించిన, టెక్నాలజీకి సంబంధించినవి, లేకుంటే రోజువారీ చూస్తున్న సమస్యలకు సంబంధించినవి ఏవో ఒకటి, దాని పరిష్కార మార్గాలు ఏంటి అనేది ఆలోచనతోటి ఐడియా బాక్స్ని ఇన్వైట్ చేయండి. పిల్లల యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్, వాళ్ళు చేసే పనిని, వాళ్ళు చేసే చర్చ, డిస్కషన్, ఈ డిస్కషన్స్ మన తరగతి గదిలో జరగాలి. ఇప్పుడు ఐడియాస్ వచ్చాయి, ఈ ఐడియాస్ ఒక 100 మంది అనుకోండి, ఈ ఐడియాస్ను చర్చించి దాన్ని ఫిల్టర్ చేయండి. అది పిల్లల మధ్యలో జరగాల్సిన డిస్కషన్ అనేది మీరు గమనంలో. ఈ డిస్కషన్, డిబేట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎక్స్పోజర్, నేను ఇంతకుముందు చెప్పాను, వెబ్సైట్ ద్వారా కూడా ఎక్స్పోజర్ ఇస్తే అది వాళ్ళు రిఫైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఆపర్చునిటీస్ ఇచ్చే బాధ్యత, ఎంపిక చేసే బాధ్యత అది మీది. సో వాళ్ళు ఏ విధంగా దాన్ని రిఫైన్ చేసే బాధ్యత ఆఫ్కోర్స్ గైడ్ టీచరు. కేవలం గైడ్ టీచర్కే పరిమితం కాకుండా ఈ సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ అయిపోయినాక ఒక మంచి ఎక్స్పర్ట్స్ తోటి ఇంటరాక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైనా ప్రాజెక్ట్ను వివిధ వ్యక్తులతోటి, ఆ ఎక్స్పర్ట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతే అది బెటర్ రిఫైన్మెంట్ కావడం అనేది జరుగుతుంది. కేవలం గైడ్ టీచర్, స్టూడెంట్ మా ఆలోచనకి పరిమితం కాకుండా మీ చుట్టూ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఐటీఐ ఇన్స్టిట్యూట్లో కూడా ఉన్న మెకానిక్స్ కావచ్చు, మీ చుట్టూ ఉన్న మెకానికల్, ఎలక్ట్రికల్ మెకానిక్స్, ఆటోమొబైల్ మెకానిక్స్ చాలామంది ఉన్నారు, చాలామంది రిసోర్సెస్ ఉన్నాయి. వీటిని వినియోగించి రిఫైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫీల్డ్లో వర్క్ చేసిన వాళ్ళతోటి మీరు సంప్రదింపులు జరగాల్సిన ప్రక్రియ ఉంటే అది బెటర్ రిఫైన్మెంట్, బెటర్ డిజైనింగ్ అవుతున్నది మీరు గమనంలో పెట్టుకోవాలి. ఇది జరగాల్సిన ప్రక్రియ. ఇందులోనే మనం ఇక్కడ జరుగుతడం లేదని నా భావన. కనుక ఈ రిఫైన్మెంట్ చేసే ప్రక్రియలు ఇవన్నీ కూడా అంశాలున్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, పిల్లలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 10,000 రూపాయలు ఎంపిక అయిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంపిక అయిన వాళ్ళు దీన్ని డిజైనింగ్ చేసుకోవడానికి, దీని ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి, ఒక ప్రోటోటైప్ డెవలప్ చేసుకోవడానికి, ఒక మోడల్ను డెవలప్ చేసుకోవడానికి ఈ మెటీరియల్ను తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పాను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సంప్రదింపులు జరగడానికి, ఈ మోడల్ను తీసుకుపోయి వాళ్ళతోటి ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ తీసుకుపోవడానికి, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇటువంటి ఫెసిలిటీస్ తీసుకోవడానికి, ఇవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి ఈ 10,000 రూపాయలు వాడాలి. సో ఇది మనం దీని సరియైన పద్ధతిలో సద్వినియోగం చేసే బాధ్యత మన స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుందనేది మీరు గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ 5 ఐడియాస్ను ఎలా జనరేట్ చేయాలి ప్రతి స్టూడెంట్ నుంచి అనేది ఒక చిన్న వీడియో ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. దీంట్లో ఒక ఈఎంఐఎస్ పోర్టాల్ కూడా ఉంది. ఈ నామినేషన్స్ వేసేది ఈఎంఐఎస్ పోర్టాల్ దీన్ని మీరు యూట్యూబ్ ఛానల్, SCERT అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. ఎందుకంటే ఇట్ టేక్స్ అ లాంగ్ టైం. ఈ వీడియోని ఇప్పుడు వేయడం కష్టము.
కానీ మీరు SCERT తెలంగాణ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా SCERT వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది. ఆ వీడియోను చూస్తే కూడా ఈ నామినేషన్స్ ఎలా వేయచ్చు అనేది మీకు తెలుస్తుంది. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో దీనిపైన ఈ నామినేషన్స్ వేసే దాంట్లో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ వర్క్షాప్స్ జరుగుతూనే ఉన్నాయి త్రూ వెబినార్ల ద్వారా. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా జరిగింది ఆల్రెడీ. కనుక ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే మీరు వెబ్సైట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ చూడొచ్చు. ఒక చిన్న ఫిలిం ఉంది, దీని పిల్లల నుంచి ఐడియాస్ని ఎట్లా జనరేట్ చేయాలి అనేది ఒక చిన్న ఫిలింని కూడా మీరు చూడండి. Good morning, ma'am. Good morning, children. Children, today we are going to learn something new. Wow! What new are we supposed to learn today, teacher? Vandana, today we will solve problems through our creative ideas. Children, now who will tell me how this line can be shortened without touching? This is impossible, ma'am. Children, don't forget that every problem has a solution. Everybody, think and tell me the solution for this. Ma'am, may I? Yes, Ravi, come here and show us how you will shorten this line. Very good, Ravi. Children, all problems can be resolved using one's intelligence. This was just an example. As you grow up, you will face several challenges which you will have to address using your knowledge, wisdom and ideas. But teacher, how can we bring our ideas to the fore now? Good question. Children, if you wish to bring your ideas to the fore, you must participate in the prestigious Inspire Awards Manak. Inspire Awards Manak? What is that, ma'am? The Inspire Awards Manak is a national competition organized by the Department of Science and Technology, Government of India and National Innovation Foundation India, NIF. Inspire Awards Manak celebrate unique ideas and innovations by children which make lives easy. Let me give you some examples. Maharashtra's Neeraj Paspule suggested to have an indicator in the seats of an auditorium which would help people locate the nearest unoccupied one when they enter any such auditorium or hall. Daman and Diu's Prem, Ankush and Shivani thought of putting a device on the roadside dustbins which would intimate the garbage collection van when full. This would help prevent littering of garbage around it. Himachal Pradesh's Parvati thought of an energy-saving stove which can not only cook food but also heat water as in a hammam and keep the room warm by through its heat. West Bengal's Rishabh suggested that while travelling in public vehicles, the ticket of the passengers should be charged as per their own and their luggage weight. This would not only keep their luggage to the minimum, but also inspire them to keep their weight in check by regular exercising. Uttar Pradesh's Sikanto observed that sanitation workers mostly pile up the waste in heaps at the side of the roads after cleaning, which is then picked up manually and dumped into a dustbin or garbage cart or vehicle. He has developed a manual waste picking up and dumping handcart to facilitate this. Aren't they all great ideas? But madam, all of these ideas will need money. I am too young and I don't have any money. Don't worry, Ishan. In this contest, you first have to present your ideas only. Let me explain.
Children of standard 6 to 10, that is 10 to 15 year of age, can participate in this competition by providing their innovative ideas to their school principal or headmaster. The school may also organize idea competitions to get the best ideas of the students. Then, the best 2 to 3 ideas can be submitted online on Inspire Award website by the principal in the prescribed format. Subsequently, the best 1 lakh ideas from all over the country will be selected and rewarded with rupees 10,000 each. But keep in mind, children, that your ideas must be original, unique and related to technology. Ma'am, what is an idea competition? It is a competition where you can submit your original technological idea that can either improve an existing or available machine or gadget or create a new one so that it can solve the day-to-day problems. What will happen after this? The selected 1 lakh students will prepare models or prototypes of their ideas or innovations which would be displayed at the district level exhibition. From these 1 lakh projects, best 10,000 innovative projects will be selected for the state level exhibition. From here, 1,000 projects will be selected for the national exhibition. At this stage, NIF will provide mentoring support to students for the development of prototypes in coordination with the reputed academic and technology institutions of the country. These prototypes would be displayed in the national level exhibition. Wow! But madam, how will our ideas be chosen? The ideas will be selected on the basis of their novelty, uniqueness, social utility and environmental sustainability. Whether or not they have any advantage over existing technologies will also be considered. This is great, teacher. Please tell us, how many prototypes will be selected at the national level? Ritu, 60 best prototypes or innovations will be selected at the national level. These will be displayed during the Festival of Innovation at the Rashtrapati Bhavan in New Delhi. Wow! So who all are ready? Man! That's great! To participate in the Inspire Awards Manak, log on to www.inspireawards-dst.gov.in. For more information, log on to www.nif.org.in/inspire-awards. సో ఈ వీడియో ప్రకారం ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఆల్ ద స్కూల్స్ క్యాన్ సెండ్ యువర్ 5 నామినేషన్స్. బట్ ద ప్రాసెస్, ఇప్పుడు చూపించిన ప్రాసెస్ ప్రకారం పిల్లల యొక్క ఐడియాస్ను గ్యాదర్ చేయడం ఒక కల్చర్గా మన పాఠశాలలో రావాలి. ఈసారికి అనేది కాదు, అది ప్రతి సంవత్సరం జరగాల్సిన ప్రక్రియ. పిల్లల ఆలోచనను రాబట్టడము, ఆలోచనలు క్యాచ్ చేయడం అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా ఇన్స్పైర్ నామినేషన్ ప్రత్యేకంగా ఇమీడియట్గా చేయాల్సిన 5 నామినేషన్స్ మీరు ఇష్టం వచ్చినదే కాకుండా ఇలాంటి ఒక ప్రామాణిక పద్ధతిలో చేస్తే అది ఒక ఎంకరేజింగ్గా స్టూడెంట్స్కి ఉంటుంది. ఆ యంగ్ సైంటిస్ట్గా వాళ్ళు బడ్డింగ్ సైంటిస్ట్గా ఎదగడానికి అవకాశం ఉంది. ఒక కల్చర్ ఒకటి మన పాఠశాలలో రావాల్సిన అవసరం ఉంది. ఇన్నోవేషన్ కల్చర్ అనేది మన పాఠశాలలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఇటు ఆత్మనిర్భర్ అని అంటున్నాము, స్టాండప్ ప్రాజెక్ట్ అంటున్నాము, ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడుతున్నాం. కానీ దానికి ప్రాథమికంగా బేస్ అనేది మన పాఠశాలలో ఇక్కడ నుంచే మనకు ఈ ఇన్క్యుబేషన్ ఐడియాస్ ఆఫ్ నోవల్ ఐడియాస్ అనేది మన పాఠశాల నుంచి అవుతే అది పై స్థాయిలో కూడా జరగడానికి అవకాశం ఉంది. సో యూ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ టేక్ దిస్ ఆపర్చునిటీ. నౌ ఐ రిక్వెస్ట్, ఈరోజు మనకు ప్రధానంగా ఇంతకుముందు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏంటి, క్వాలిటీ ఐడియాస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈరోజు మన దగ్గర 2 ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. ప్రత్యేకంగా ముందు ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారు ఆ చివరలో ఉన్నారు. వారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ బయాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ నుంచి
ఉన్నారు, వారు రిప్రజెంట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా వారికి చాలా విశాలమైన అనుభవం కూడా ఉంది. ప్రత్యేకంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్లో కానీ, ఇటు జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ కావచ్చు, ఇటు ఇన్స్పైర్ ఎగ్జిబిషన్స్లో కానీ వాళ్ళు చాలాసార్లు జడ్జిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రత్యేకంగా ఇన్స్పైర్ అవార్డ్స్ సంబంధించిన విషయం వచ్చినప్పుడు వాళ్ళు జాతీయ స్థాయిలో మెంటార్గా కూడా ఉండడం అనేది జరిగింది. సో వారు మెంటార్తో పాటు అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎన్నిక చేసే ఎగ్జిబిట్స్లో వారు జడ్జిమెంట్ కూడా చేయడం జరిగింది పలుసార్లు. సో ఆ అనుభవంతో మనకు ఒక సందేశం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎలాంటి ఎగ్జిబిట్స్ మనకు సెలెక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి, జడ్జిమెంట్ చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పైన వారి అనుభవంతో కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నో ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారు మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, స్కూల్ హెడ్స్ కూడా తగిన సూచనలు, ఈ ఇన్నోవేషన్ ఐడియాస్ పైన మీ సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా లైఫ్ సైన్సెస్ టచ్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఇన్స్పైర్ ప్రోగ్రాము అనగానే చాలామంది స్టూడెంట్స్, గైడ్ టీచర్ల నుండి వచ్చేది, సరే ఏ ప్రాజెక్ట్ అయితే బాగా ఇంప్రెసివ్గా ఉంటుంది, లేకుంటే నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అని జనరల్గా వచ్చే క్వశ్చన్. నాకు తెలిసి దీనికి షార్ట్ కట్ మెథడ్ అంటూ లేదు, ఇది చేస్తే గ్యారంటీగా నీకు అవార్డు వస్తుందని. యాక్చువల్లీ ఈ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ కూడా ఏదో కాంపిటీషన్ పెట్టి కొంతమందిని సెలెక్ట్ చేయాలన్న ఉద్దేశానికి వ్యతిరేకంగా వచ్చింది. ఏంది యంగ్ టాలెంట్ను, ఒక స్పార్క్, ఒక మంచి ఐడియాను అట్రాక్ట్ చేయడానికి పెట్టిన ప్రోగ్రాం. మరీ ముఖ్యంగా యంగ్ ఏజ్లో పిల్లలను సైన్స్ పట్ల అట్రాక్ట్ చేయాలన్న ఇంతకుముందు ప్రొఫెసర్ సురేష్ గారు చెప్పారు. ఇన్స్పైర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఎందుకంటే మంచి బ్రైట్ స్టూడెంట్స్, ఒక 40-50 ఏళ్ళ క్రితము బ్రైట్ స్టూడెంట్స్ అంతా సైన్స్కి వచ్చేది 10th క్లాస్ తర్వాత కానీ 10+2 తర్వాత. రాను రాను ఏమవుతుందంటే బ్రైట్ స్టూడెంట్స్ సైన్స్ స్ట్రీమ్కు రాకుండా వేరే దానికి పోతున్నారు. ఇది ఇట్లాగే చాలా రోజులు కొనసాగితే మంచి సైన్స్ ఇండియాలో వచ్చే ఛాన్స్ లేదు, సైంటిస్టులు అంతకన్నా లేదు. ఇక నోబెల్ లారియట్స్ ఇన్ సైన్స్ అన్నది అది ఊహించడమే కష్టమని గవర్నమెంట్ చాలా సీరియస్గా దీని మీద స్టడీ చేసి ఎన్నో కమిటీలు, యశ్పాల్ కమిటీ, సిఎన్ఆర్ రావు కమిటీ, జయంత్ నార్లీకర్ కమిటీ, అందరు చెప్పేది ఏం లేదు, మనము యంగ్ ఏజ్లోనే పిల్లలను సైన్స్ పట్ల అట్రాక్ట్ చేస్తే తప్ప ఇండియాలో సైన్స్కు ఫ్యూచర్ లేదు. కాబట్టి ఇప్పటికే చాలా టైము దాటిపోయింది. దిస్ ఈజ్ రైట్ టైమ్ టు ఇనిషియేట్ సెవరల్ ప్రోగ్రామ్స్ టు అట్రాక్ట్ ది బెస్ట్ బ్రెయిన్స్ టు అని. దానిలో భాగంగానే ఈ ఇన్స్పైర్ అనేది సుమారు ఒక 10 ఏళ్ల క్రితము ఒక ఆలోచనగా 2009లో అయ్యి 10 నుండి 11 నుండి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, ఏదో పెద్ద కాంపిటీషన్ పెట్టి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అన్నది కాదండి, వాళ్ళ ఉండే టాలెంట్ను మనము అట్రాక్ట్ చేద్దాం. అది కూడా చాలాసార్లు ఈ టీచర్ ఏం చేస్తారు, అతని ఒక ప్రాజెక్టు X మీద చేయి, Y మీద చేయి అని చెప్పేది కాదు. మనము బెస్ట్ ఆలోచనలు ఎవరి నుండి రావాలని అనుకుంటున్నాము, స్టూడెంట్స్ నుండి, టీచర్స్ నుండి కాదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఒక వినూత్నంగా ఆలోచన చేస్తారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేస్తారు. ఇక టీచర్ అంటే మళ్ళీ అదే మూసపోసినట్టుగా ఉంటుంది. అందుకని పిల్లోనే స్వతహాగా ఆలోచన చేయనియండి. టీచర్ రోల్, ఆ గైడ్ టీచర్ రోల్ అంటే దాన్ని కొద్దిగా రిఫైన్ చేసి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం. బట్ ఐడియా షుడ్ కమ్ ఫ్రమ్ ది స్టూడెంట్, నాట్ ఫ్రమ్ ది టీచర్, నాట్ ఫ్రమ్ ది పేరెంట్స్. సో అది అన్నప్పటికీ కూడా చాలాసార్లు మేము చూస్తున్నాం, టీచర్ చెప్పడము, దానికి తగ్గట్టు స్టూడెంట్ చేయడం. బట్ వీ షుడ్ ఎంకరేజ్ బ్రైట్ ఐడియాస్ ఫ్రమ్ ది యంగ్ స్టూడెంట్స్. నేను గత ఈ 8-10 ఏళ్ళుగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్లో యాజ్ ఏ మెంటర్గా, రిసోర్స్ పర్సన్గా పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి కొన్ని 100,000 ప్రాజెక్ట్స్ను ఎవాల్యుయేట్ చేసే అవకాశం దక్కినప్పుడు చూశాను పిల్లల్లో చాలా అద్భుతమైన టాలెంట్ ఉంది. కొన్ని ఒక 30-40% కొద్దిగా రిపిటేటివ్ టైప్గా ఉంటే ఉండొచ్చు, కానీ కొన్ని చూస్తే ఈ 7th క్లాస్ పిల్లోడు చేశాడా ఇంత అద్భుతమైన ఆలోచన అనే, నేను యూనివర్సిటీలో పీజీ స్టూడెంట్స్కు చదివి చెప్పేవాడిని, నాకే అనిపిస్తుంది అబ్బా ఇంత టాలెంట్ ఉందా పిల్లోడు, అద్భుతమైన ఆలోచన. చాలాసార్లు కూడా ఇదే టీచర్స్ అంటారు, సార్ ఏం ప్రాజెక్టు తీసుకోవాలి, ఏంది సమస్యలు, నాకు చాలాసార్లు ఇదే నవ్వు వస్తుంది, సార్ మాకు ప్రాబ్లమ్స్ దొరకట్లేవు అని. మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలకు
సొల్యూషన్స్ సైన్స్ ద్వారానే సాధ్యమని మనం అందరం చెప్తాం. సైన్స్ను నమ్మే వాళ్ళము, సైంటిస్టులు. మనం ఎదుర్కొంటున్న ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా సమస్యలకు సొల్యూషను సైన్స్ పరంగానే సాధ్యము. కాబట్టి నీకు సమస్యలు లేవు అనడానికి లేదు. సమస్యలు ఉంటే ఆ సమస్యని ఒక ఐడియాగా తీసుకొని ఆ సమస్యను ఏ మేరకు మనం సాల్వ్ చేద్దాము అన్నది పిల్లోడి ఆలోచన చేయండి. ఓవర్ నైట్ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అన్నది కాదు. ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయి. ఆ ప్రాబ్లము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవాడు యాపిల్స్, కాశ్మీర్లో యాపిల్స్ ప్రాబ్లం వెతుకోవాల్సిన పని లేదు. మన ఇంటి చుట్టుపక్కల, నీ స్కూల్ చుట్టుపక్కల, లేకపోతే పిల్లోడి ఊరు నుండి ఉండే చాలా ఉదయం మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఆయన పెరుగుతున్న వాతావరణంలో కొన్ని వందల ప్రశ్నలు, వందల సమస్యలు ఉంటాయి. అందులో ఒక్క సమస్యను ఐడెంటిఫై చేయి. ఆ సమస్య ఎందుకుంది, ఆ సమస్యకు ఆ పిల్లోడు ఏమన్నా సొల్యూషన్ ఉంటే ఏ రకంగా ఉంటుంది. కొన్నిసార్లు అది నవ్వొచ్చే రకంగా ఉండొచ్చు, లెట్ ఇట్ బి. కానీ ఆ పిల్లోడు ఈ సమస్యకు ఇది సొల్యూషన్ అని అనుకుంటున్నాడు. అది 100% కాకపోయినా పర్వాలేదు, కానీ ఆ పిల్లోడు దానికి ఒక సమస్య రకంగా ఆలోచన చేసే అవకాశం ఇస్తున్నారు. అంతే తప్ప ప్రతిసారి నేను చూస్తుంటాను, మన ప్రొఫెసర్ సురేష్ గారితో వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక హాల్లోకి, అది స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ కానీ, జిల్లా కానీ, బయోడైవర్సిటీ అంటాం. అందులో 40 ప్రాజెక్టులు ఉంటే 30 ప్రాజెక్టులు బయోడైవర్సిటీ. అంటే ప్రపంచంలో మీద వేరే సమస్యలు లేనట్టు, లేకపోతే బయోడైవర్సిటీ మీదనే ప్రాజెక్టు చేస్తేనే అవార్డు వస్తుంది అన్నట్టు. అది నేను మరీ ముఖ్యంగా ఈ గైడ్ టీచర్స్గా పనిచేసే మన ఫెలో టీచర్స్కు అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ట్రై టు ఐడెంటిఫై ఏ ప్రాబ్లం. అది ఎవరు స్టూడెంట్ ఐడియాతోటి లోకల్గా ఉండే సమస్యను ఐడెంటిఫై చేయండి. దానిలో ఆ పిల్లోడు దానికి ఏం సొల్యూషన్ అనుకుంటున్నాడు, దాన్ని కొద్దిగా మీరు రిఫైన్ చేయండి. బీయింగ్ ఏ సైన్స్ టీచర్ ఇంకా కొద్దిగా దాన్ని రిఫైన్ చేసి ఆలోచనలు రానియండి. ఇంతకుముందు ఒకసారి మన డాక్టర్ డి బాలసుబ్రహ్మణ్యం అని ఇంతకుముందు సిసిఎంబి డైరెక్టర్గా పనిచేసే అతను చాలాసార్లు, అతను ప్రొఫెసర్ యశ్పాలు ఈ నేషనల్ లెవెల్లో ఈ ఫీడ్బ్యాక్ పెట్టి హౌ టు ఇంప్రూవ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది బెటర్ ప్రాజెక్ట్స్ అన్న సందర్భంగా చెప్తూ ఉండే. చాలామంది పిల్లలు సమస్యలు దొరకట్లేదని విపరీతంగా ఆలోచన చేస్తారండి. అతను ఒకసారి చెప్పాడు, ఈ ఒక గుడ్డు నుండి పొదిగి ఆ చిన్న కోడి పిల్ల రావడానికి జరిగే డిఫరెంట్ స్టేజెస్లో ఒక పిల్లోడు ఆ ఎగ్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. నిన్న పెట్టింది ఒకటి, 2 days బ్యాక్ ఒకటి, థర్డ్, అట్లా 21-30 ఎగ్స్ పెట్టి ఏ రోజు నాడు ఏమేమి మార్పు వస్తుందో చేంజ్ చేసి ఓ ప్రాజెక్ట్ చేస్తే చాలా రొటీన్గానే ఉంటుంది. అది కోడిగుడ్డు ఒక ఎంబ్రియో నుండి చివరికి ఆ జైగోట్ నుండి ఎంబ్రియో లాగా వచ్చే డిఫరెంట్ స్టేజెస్ను ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడ్డును ఓపెన్ చేసుకుంటూ చూసి పోయాడు. చివరికి ఈ స్టేజ్లలో చివరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోడి పిల్ల రావడానికి ఎలా జరుగుతుంది అన్నది సింపుల్గా ఒక 25 గుడ్లతోటి చేశాడు. దానికి లక్షల కొద్ది, వేల కొద్ది ఖర్చు అయ్యే పని లేదు. చాలామంది మన మిత్రులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బయోడైవర్సిటీ వల్చర్స్, రాబందులు చూద్దామంటే బొమ్మలు తప్పిస్తే చూడ్డానికి కూడా కనిపించని పరిస్థితి. చాలా రోజులుగా సైంటిస్టులు ఉంటున్నారు. మనం చాలా సీరియస్గా శ్రమ పడితే తప్ప రాబందులు బొమ్మలు చూసే తప్ప కానీ నెక్స్ట్ జనరేషన్లకు నిజమైన రాబందులు చేసే సేవ మనకు తెలియదు కాదు. ఎందుకంటే ఇది టీచర్ కాదు, కానీ ఆ బయాలజికల్ రీసైకిల్లో డీకంపోజ్డ్ బాడీని చేసి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడంలో అవి అంతరించే ప్రమాదం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, మనకు తెలియదు కాదు. కానీ మనం గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్టులు పెట్టి హౌ టు ప్రొటెక్ట్ ది వల్చర్స్ అని ఆ రకంగా. లేకపోతే హౌస్ ప్యారో, నేను చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళల్లో ఉదయం లేవకముందే పిచ్చి అని ఇంట్లో పిచ్చుకలు ఉండే, అవి చూద్దామన్నా కనిపించని పరిస్థితి ఉన్నాయి. వాట్ వీ కెన్ డూ, అట్లా ఆలోచించండి. ఎట్లేను ఇంకా అట్లెందుకు, వర్షాకాలం మొదట్లో ఆర్ద్ర పురుగులు అని ఉంటుండే ఊళ్ళలో, ఎర్రగా పట్టు లాంటి, చూడగానే ఎంత బ్యూటిఫుల్. అది 2-3 రోజులు కనిపించేవి, తర్వాత నీకు చూద్దామని కనిపించవు. ఇప్పుడు వర్షం పడ్డ మొదట్లో కానీ అసలు ఆర్ద్ర పురుగులు బొమ్మలు చూసుండే తప్ప ఇలాంటి అసలు చెప్పుకుంటూ పోతే నా మళ్ళీ టీచర్స్కు చెప్తున్నాను, అదే రిపిటేటివ్ ప్రాజెక్టును తీసుకోకుండా చాలా సమస్యలు ఉన్నాయి. కొద్దిగా వినూత్నంగా ఆలోచన చేయనియండి పిల్లల్ని. వినూత్నంగా ఆలోచన చేసే దిశగా యాజ్ ఏ గైడ్ టీచర్గా మీరు కొద్దిగా ప్రోత్సహిస్తే అద్భుతమైన ప్రాజెక్టులు వస్తున్నాయి. చూశాను కొన్నిసార్లు టీచర్లు చేస్తారు, సార్ లాస్ట్ టైం నేషనల్ అవార్డు పోతే పెద్ద గొప్పగా ప్రాజెక్టు లేదు, అది సెలెక్ట్ అయింది. ఆ చిన్న విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎవాల్యుయేట్ చేసిన ఆయన దృష్టిలో అది బాగానే అనుకుండొచ్చు.
మైనర్ థింగ్స్ కొన్నిసార్లు ఉంటాయి, ఒకటి అరా ప్రాజెక్టు పెద్ద వర్ది లేకున్నా వస్తే వచ్చి ఉండొచ్చు కానీ బట్ యూ షుడ్ నాట్ థింక్ నేరో చూడకండి. మీ తర్వాత ఈ డిస్కషన్లో మీరు స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది లెక్చర్ ఇవ్వడం కాదు కాబట్టి మంచి ప్రాజెక్టును తయారు చేసే క్రమంలో ఎదురయ్యే సమస్యలు దాని గురించి మీరు ప్రశ్నలు అడుగుతుంటే నేను మన మిత్రుడు డాక్టర్ చాంద్ పాషా చాలా వరకు చెప్పే ప్రయత్నం చేద్దాం. నా వై రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బిఎన్ రెడ్డి గారు. ఎస్, ఇప్పుడు చాంద్ పాషా గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ నిజాం కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వారు చాలా సుపరిచితులే, చాలామందికి తెలుసు మన సైన్స్ టీచర్స్కి ప్రత్యేకంగా. ఎందుకంటే ఇటు మన సైన్స్ ఎగ్జిబిషన్స్ కావచ్చు, ప్రత్యేకంగా చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ చేయడంలో రాష్ట్ర స్థాయిలో కానీ ఇటు డిస్ట్రిక్ట్ జాతీయ జిల్లా స్థాయిలో జరిగే అన్ని వర్క్షాప్స్కు వారి నేతృత్వంలో జరగడం జరిగింది. సో ప్రత్యేకంగా వారు ఎందుకు లైఫ్ సైన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నామంటే ఈ సెషన్ ఎందుకంటే యాక్చువల్గా ఒక వచ్చింది ఏంటంటే ఇన్స్పైర్ అంటే అన్ని ఫిజిక్స్ సంబంధించినవి, టెక్నాలజీకి సంబంధించినవి అనేది చాలామంది అనుకోవడం జరిగింది. అసలు బయాలజీ సైన్స్కు లైఫ్ సైన్సెస్ స్కోప్ ఉందా ఇన్స్పైర్లా అనే అనుమానం చాలామంది వ్యక్తపరచడం జరిగింది, ప్రత్యేకంగా ఉపాధ్యాయులను రావడం జరిగింది. కనుక ప్రత్యేకంగా ఈ సెషన్స్ ఇప్పుడు మనం నిర్వహించే ఫోకస్ చేసేది ప్రత్యేకంగా లైఫ్ సైన్సెస్ మీదే. అంటే లైఫ్ సైన్సెస్లో కూడా ఇన్నోవేషన్స్ ఉంటాయి, రీసెర్చ్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది, పిల్లలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సో కనుక దానిపైన ప్రత్యేకంగా చాంద్ పాషా గారు ఈ విషయం పైన వారు ఎలాంటి ప్రాజెక్ట్స్ వారికి విస్తృతమైన అనుభవం ఉంది కనుక అనుభవం ఆధారంగా వారు ప్రజెంట్ చేస్తారు. ఓవర్ టు డాక్టర్ చాంద్ పాషా గారు. గుడ్ మార్నింగ్ ఆల్. ప్రొఫెసర్ సురేష్ బాబు గారు అండ్ డాక్టర్ చాంద్ పాషా గారు ప్రజెంటేషన్ చేస్తున్న సమయంలోనే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే చివరి హాఫ్ అన్ అవర్ 11:30 ప్రాంతంలో మీరు ఫోన్ ఇన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే బిఎన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, మీ ప్రశ్నలు వేస్తే మేము స్పందించే అవకాశం ఉంటుంది. మీకు దానికి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన మటుకే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్ పెట్టకండి. ఇప్పుడు ఈ సబ్జెక్టు లైఫ్ సైన్సెస్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఎలాంటి ప్రాజెక్ట్స్ దానిపైన ఫోకస్ చేస్తే మీరు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. దట్ విల్ బీ సమ్వేర్ ఆఫ్టర్ 11:30. సో నౌ గో టు చాంద్ పాషా గారు. గుడ్ మార్నింగ్ ఆల్. I think I should do in Telugu and English. As per your comfortable. Okay, I have been in Inspire and NCS at district, state and national level also. Inspire also I think 17, 18, 19 also I have been there at national level. And I am even NIF, there is a Ignite festival, I was there in Ahmedabad 2016 festival, and I was involved in that process, and I am in some of the evaluation process of NIF also. Some award schemes also I was involved. NIF in fact they are doing extremely good job, and likely Professor Suresh Babu mentioned, many students have a misconception only physics tools. In fact one of the it is mentioned in the presentation also, it should be existing tools or new tools or technology. These things are considered for nominations. So everybody thinks that only there should be a tool to apply for a project. You should have a innovation tool, something, whatever, a screwdriver or whatever it may be. So this is so everybody are searching for the tools, and it is not, see, there are three options in that one. One, you should have a innovation tool, oka kotta parikaram kavali, otherwise some modification existing, ఏదైనా ఒక చిన్న పరికరం ఉంది దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి. అదర్వైజ్ యూ షుడ్ హ్యావ్ ఎ టెక్నాలజీ విచ్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. టెక్నాలజీలో ఇట్ కుడ్ బి ఎ ప్రొడక్ట్, ఇట్ కుడ్ బి ఎ ప్రాసెస్, or it could be any innovation which makes your life easy. Actually Inspire, B.N. Reddy garu has mentioned, making students more towards the science, attracting the students in the scientific era. That is the one. See, many of the I am involved with science, this Inspire and NCSE program since last about 15 years, and see, unfortunately
students are doing at national level, somebody, ex-student goes to the national level and afterwards what, nothing to do with science. There should be a continuity. See, actually one of the mandate of Inspire is to make the student entrepreneur. Your idea should be taken to the field. Your whatever your idea you are talking about, something. See, last year third prize, somebody has developed a staircase for repairing the ceiling fan. So that prototype, that model has to be developed and it should be available in the market. Then only the purpose of Inspire will be solved. Otherwise just coming up with an idea and putting it in the paper and it staying in files won't help. That, see, Government of India and that boy who develops the technology should get a revenue out of it. We should develop, see, you take the model of China. Actually a school student, he comes out with ideas and he sells his products. That should come, and like sir has mentioned that project means everybody are working with physics. So sir asked us to give some examples of life science projects. In fact, myself, I am the head department of microbiology and sir is professor of botany, and in fact he is having a lot of experience in innovations and these projects. We will try to give some outlines, some of the projects. Like I have got almost 30 to 40 projects. See, if you wish, we will support, we will provide the technical support also. The intention is just don't limit yourself to Inspire. Our interest is to make you entrepreneur. Just I have got some slides. You must have seen in the latest days, there is a PC Mustafa, who is an entrepreneur, who is actually a dropout student of 8th class. He could not able to offer his fees, so he stopped his education, and his teacher has contributed, has paid the fees from his pocket and encouraged this guy to continue. And he was a topper in the class, and he got in a small idea. You know, batter, idli batter, what we prepare, everybody cannot prepare instantly that batter. So he he has observed his grandmother's preparation and storing for some time, and he want to use that concept for commercializing of technology. So what he did, just he started a small entrepreneurship. He has started a small business by involving only his family members as workers. So he started this process, and till 2 years he could not able to pay the whatever the charges, labor charges to the laborers working with him. He has given the shares in his company, and after 2 years, it is Azim Premji has invested the money into it, and you know, last one quarter, there is a 2021 first quarter revenue turnover is 300 crores of this ID company. Just it has come out with small, just batter preparation. There is a idli vada dosha, whatever we eat, we prepare at home and we process one day before, and he has come up with the instant preparations. So small idea has changed his life, and now there is a first quarter, it is the company of only 7 years old. Just imagine the progress what he got, tremendous. So this is what actually Inspire is expecting. This is what everybody, PC Mustafa, and he has shared his experiences in UN Assembly, and that's what we expect out of this. And there are several startups. Government of India has come up with a new program, Startup India and Made in India, such kind of things. And if you take top 10 startup companies, 9 are from Bangalore, Karnataka, and only 1, the Pharma Easy from Mumbai, and none is from Hyderabad. So it does not mean that we don't have quality or education or these things here. So see, it should be started from the childhood itself. That is actually the purpose of Inspire. You should solve the local problems, which are useful for your society, and you get some bread and butter out of it. Government cannot provide the jobs for each and every person, but you should be in a position to offer job to several people. Now PC Mustafa recently, I think yesterday several papers have covered about him.
one new plant they have started in Kerala. About 50 lakh rupees was given as a charity by them. So okay, we'll see some of the innovations in life sciences as like see earlier I have seen several physics projects only, physics, chemistry, or even biosciences, like sir has mentioned biodiversity, or many projects are coming. See, that's a cooler. Routine projects are being repeated. Instead of that, if you can come up with a new thing which is having a societal importance, if you come out with this product, somebody will purchase, somebody will use it, and there should be some novelty. See, Inspire is for novelty. You should have some edge from the existing one, otherwise you come with a new one. So here, see, I have come up with a few plans. See, it is not restricted to this one, but I advise, these are some examples for you to learn. So sugarcane juice, I have visited Amma University. This entire Amma University is working on preservation of sugarcane juice. Just you prepare different blends of sugarcane juice. If you can just pasteurization and different blending, and they are selling it like nothing. So we can, with our traditional knowledge, you can work on this preservation concept of sugarcane juice. And custard apple pulp, you know, it is a very demanded product, but it is available only during some season. So you can work on preservation of this custard apple pulp. You can prepare a powder of custard apple, otherwise you can prepare a pulp, and which can be preserved for a longer durations. So you will be having a good revenue for it. And guava pulp is also one, and one more, Neera. You know, this Telangana government is planning to have this Neera outlets. There is toddy outlets, even Hyderabad also. But one challenging task is how to preserve it. You know, as it is a nutritionally rich product, just after few hours it gets contaminated. The bacteria and yeast will grow in it, and it will become unfit for consumption. So by using scientific interventions, by doing scientific interventions, can we increase its shelf life from one day? In fact, it's hours. Now the people will go to the plants, the Tati Chettu or Eeta Chettu, something. They will go early morning and they will consume. Instead of that, can you increase its lifespan from 1 hour to at least for 10 days, 15 days? Then imagine what will be the potential of that product. You can sell it. Now see, because of e-commerce, Amazon, Flipkart, and many things are there, you need not to bring it to Hyderabad. From your village itself, just you do some intervention. Just after pasteurization, you use some natural preservatives in it, so that in fact it is not a much innovative. With small interventions you can do. It is not a big task kind of thing. And see, honey, there is a, because of COVID, post-COVID situation, everybody is talking about immunity, and lot of market food. There is a huge market which occupied for immune boosting products. And this honey, you take any standard brand, as per my knowledge goes, nothing is the natural or the correct one. The one which is collected in the forest, which is having the flavor of the taste and flavor of flowers and other things, is only the original one. See, there are certain enzymes, in fact invertase and glucose oxidase. Invertase converts the sucrose to glucose and fructose, and glucose oxidase converts glucose to other sugars. So here glycemic index from 100 it is reduced to 55. So honey is it is a excellent product for health aspects. So you can do this. Is invertase and glucose oxidase are very much available. You can immobilize the basic thing, and you can create artificial honey. It is almost 99%. It may not be 100%. It will be 99% similar to the honey which is produced by the honeybees. And now whatever the brands that you are having, it is not even 30% is of that work. So if you come up with this one, see, definitely there will be a market value. You will be having bread and butter, and this is what our Prime Minister Modi wants, our science wants, our
if you are coming up with, a student is coming up with your technology, you can have a startup at your school, and your school will be getting a revenue out of it. And water balls, because of pollution elimination, because to avoid the pollution, plastic, protein coated, the water balls are being coming. So you can plan your local protein, the local one which is available. Even egg albumin also you can work for this one, but as per your local availability, you can plan for the water balls. And this rice nutritional catalog, in fact, see, for wheat, UP, one of the scientists, in fact botany professor, has developed the catalog for wheat, and they got a patent for it. So this is something of rice nutritional catalog. You can take nutritional deficiency pictures. See, farmers, our farmers, whatever the deficiency is there, they will apply DAP. Everything comes, nitrogen, phosphorus, potassium, everything comes into it. They are not having knowledge actually which element is deficient over there. So you can create, you can take pictures by taking the help of professors. Otherwise, see, it may not be possible at school level to work on creating deficient media, but you can take the help of professors, and you can create nutrition catalog, and as well as disease symptoms also. Disease, like which disease? Most of the time farmers depends on the fertilizer suppliers. They goes to him, sometimes they will carry the plant also, and they will say that this is the problem, and whatever the medicine or whatever the spray that fertilizer person prescribes, they will be following. But it is our responsibility to educate them. So this kind of cataloging will help at larger extent. And these pads, actually there is I have seen since last 10 years, I have seen several type of pads at NCSC as well as Inspire, but majority of the time the people are using only cotton pads. There is a refined cotton, but the time has come, we need to work on lignocellulose. There is a crude, there is a plant waste you are supposed to work by using almost see this pad preparation. There's by using traditional or different sabza seeds, other things. There lot of people are preparing, but still we are at cotton stage itself. Now we are supposed to go to the lignocellulose, use plant material directly. See, I have given in subsequent slides some hints are there. You can use them. So it should be biodegradable and it should be antimicrobial, and there is a huge market for these products, sanitary pads. There is a huge market. You come up with a lignocellulosic, so the cost will reduce drastically. And obvious, there is a market already. The existing market is there for these pads. What you need to do is you try to improve the technology. You try to reduce its cost. So then definitely the acceptance will be increasing. And health beverages. See, there is a lot of change is coming in lifestyle. Earlier, some health drinks are the people are prescribed. In Western countries, moringa is drumsticks leaves. It is a very rich in nutrients. It is a very rich in there is a potassium. It is a very rich in vitamin A and vitamin C. Lot of iron is also there in that one. Even protein source, and it is a very common drink in Western countries. Even India also, like very 5-star hotels, some kind of things. This is being practiced. So if you can see this, almost it is available in almost all villages. So if you can, with tender leaves, you can prepare some preparations of moringa. That product you are going to get out of it. And guava is also one of the, see, because it is actually everybody says that one apple keeps a doctor away, but nutritionally wise, personally what I believe is guava is the best fruit which got a good fiber in it. Iodine is there, manganese is there, all elements which is required for our body, it is there. And you see, if you see the beverages, the highest sale in the market is the guava based pulp or guava based products. So you can do something of guava based beverages preparations. Many markets are already there playing in the market, but we can do a lot still. And honey, probiotics also. Now there are certain hospitals, they mandates to use, see, the curd is a probiotic, lactobacillus is there in that one, but added some bacteria are added to it. Apollo Hospital mandates to use this only probiotic curd, which makes
recovery of there's a disease condition in early time. And kombucha, this is one Chinese and there is a Russian fermented tea where it is fermented with microorganisms. It is a blend of microorganisms which will improve your gut health. Now because of our food habits and there is a lifestyle, a lot of acidity, constipation and ulcers are resulting, and for that one kombucha is the best solution. And kombucha, in fact you can work, somebody can do packing of this kombucha with this moringa or guava. You can prepare something which suits to our area, which suits to our environment, and you can have an excellent market for it. And one more thing, see always this Indian system, we will be having curd after having the lunch, our practice, and we prefer gadda perugu, isn't it, the solid one. But the whey, after removing of solid, whatever the liquid remains, that is called as whey. In fact it is a rich of bacteria and bacteriocins. Actually it is a very important one. It is having a lot of applications. This whey, in fact milk whey protein is being used for bodybuilding, and casein protein is there. But see, when you are what I advise you is, instead of gadda perugu, if you can have that whey, that will be having more probiotic bacteria to your gut, and that will be in fact that will remove constipation and acidity and all such kind of issues. So by using whey, in fact you can create lot of products. You can there are a few listed over here. See, preservation, you must have seen there is a olive, preserved olive. It was generally they are preserved in brine. There is a sodium chloride solution. But what happens if you preserve in sodium chloride, the brine solution, the quality, that antioxidant levels gets reduced. So if you preserve in this way, which is having actually bacteriocin, which kills the bacteria, so the shelf life is increased for a lot. And not only that, it is the way is being used in Western countries for various products. So you can use this way in your jams, jellies. In fact for pickles, in fact in pickle we don't add water, but coating of the fruit in this way, and if you prepare the pickles, the tenderness will maintain for a longer while, and the what you call pickles will not be damaged. So if you are having a whey product with you, you can come out the preservation concept. You can preserve almost all products by using the whey based preservations you can do. So you can think about something. See, toddy, if you want to market, if you are having a good market, the plantation of toddy trees, so you get the nira and do a partial pasteurization at 70 degrees Celsius for 25 to 30 minutes, then add this whey and preserve. You can see that its shelf life will be increased for 15 days. You are having an excellent market. And see, of course you are doing Inspire, and if you are generating the revenue, definitely the Inspire also, they will be inspired with you. And you must have seen we apply, there's a menthi and there's a paper to the baskets and chata or something. So here what happened, generally this methi is antimicrobial, antibacterial actually, but nowadays the fungi is creating a lot of problem. In fact in Hyderabad 50 to 60% population is infected with fungi. So you need to work something on fungi, antifungal products. So this groundnut roots, the rhizobium got excellent antifungal activity. It is excellent. Instead of methi is expensive, in fact I believe. Instead of methi, you eliminate methi and you use this groundnut roots, so which is having antifungal activity, so that whatever the baskets and chata that you are creating, that will be having excellent antifungal and antibacterial activity, and its shelf life will be increased for a very long duration. And there is resistant varieties of crops. In fact this is from NIF, which NIF encourages there is plant varieties, good plant varieties. In fact NIF is their sister concern branch SCERT is there,
Srishti is taking care more of on this plant varieties. In fact, every year they will give farmers or the teachers, whoever comes with new varieties or new cropping methods, they will encourage a lot. So in this one, pest tolerant, drought tolerant and microbial friendly, like VAM based one, varieties development is required. So generally, if your plant is infected, if your crop is infected with pests, there are certain plants will be remaining over there which are having a genetical makeup of pest tolerance, or you create a drought condition, artificial, otherwise in a drought condition certain plants will be growing over there which will be drought tolerant. Try to pick those. See, this is basically selection process. You select those, natural selection you are doing by your process, because see hybrid varieties creating and genetic engineering may not be possible at school level, at your level. So this natural selection you can do to create, to isolate, to get pest tolerant and drought tolerant varieties. And biocompost, this see, you can create different types of models for creating a biocompost, but still biocompost is a evergreen subject. In Amazon, the people are various farms, they are selling 10 rupees kg. At a school level, if you are developing your own biocompost plant, Amazon is ready to collect it from your place. 10 rupees per kg. Different models you will be having. See, one is just the classical vermicompost kind of model, and the other one is this biocompost cum biotonic model. So you can have different one. You can add microbes in that one. Assisted, there's like a microbial assisted biocompost preparation you can do. So see, there are many options. This, see, what I mean to say is, this is one of the challenging aspect for us to catch the market. And see, I have seen several times at several science fairs this food adulteration detection. It is a basically teaching kind of thing. See, whatever you are doing is that you try to create a kit. It could be a milk adulteration, or it could be a household items adulteration detection. You develop a kit so that end user directly uses that kit and able to identify whether his product is good or adulterated. Don't teach him. Teaching is, of course, it is good for students and there's a community, but end user, there is no use just giving a knowledge to them. They should use the technology. For that one, if you are developing a kit for it, food adulteration kit or soil quality detection kit, small kit which will determine pH level, water holding capacity in the soil, or there's a potassium content into phosphorus content into something, basic kit you try to develop, that will be having a good potential. Instead of teaching, always just putting everything and you are demonstrating all those things, instead of that one, if you are coming up with a kit, so that will be having a potential, somebody will use it. And some interesting like kit kind of, when I have mentioned about blood sugar checking kit, see, always whatever the one we are using is glucose oxidase based one. It will convert whatever the glucose is there, the glucose oxidase will convert that glucose oxidase into beta-mer. So that will give a potential that will be measured by the machine. So instead of that one, this convalvolin, you must have seen in augmentin or some other antibiotics, this potassium convalvolate is there, and with combined with silica, and the glucose quantities are more, then this ball will be enlarged into larger size. So by simply, now no need of any pricking or nothing, just you can take the sweat or you can take the urine and just you pass on these balls, small balls, and based on the size you can say that what will be the blood sugar levels. So try to come out. Next, this in fact school kids will be playing with this one, gummy bear, small bears will be there. So this is for water quality checking, simple, just see, but you need to have a specific composition for it. I have given a composition. So here, if it is a just it works on the principle of osmosis, simple osmosis principle, and
you can see this is a original one, and if it is a regular water, it is a pure water, it will be the larger size, and if it is a salt water, if it is a bore water, if you are using, this will be the quality, and if you are the sugar water, if you are taking the sugar water, this will be the size. Simply you are making the students, to realize the importance of technology. Why they should not test the water quality, and see, the water is a very prime important thing. It is an evergreen concept in fact. So anything that determines the water quality or improves the water quality is a good project. If you are trying to identify the water quality by whatever the mean that is concerned, otherwise if you are giving some solution to improve the water quality, that is also a best solution for it. And here one more biological method, paramecium. In fact, school teachers must have aware about this paramecium. It is a very sensitive for toxicants. It is any type of pollution. If lead is added to water, or chromium is added to water, any small type of pollutions, it is sensitive. It is very easy. Teachers must be aware. Just will be boiling that rice grass. We are supposed to cut it into small pieces. Boil that rice grass in water, cool it, and get some stagnant water, a drop or two, and put it in. Next day you see under the microscope, lot of paramecium and verticella will be moving into it. So these parameciums, if they are exposed to, just take that into test tube and keep it in traffic chaurasta, where there is a lot of smoke pollution, so that all the parameciums will be sitting at one side. There will be no locomotion, nothing doing in that one. So simple as a biomarker, because we are supposed to do some life sciences, you can use paramecium or verticella. Paramecium moves straight, whereas verticella is a circulatory movement it will do. So zoology, in fact biology teachers must be aware. You must have done the isolation, this growing part. So using the basic concept, whether your water is polluted or not, whether your air is polluted or not, you can able to tell. Next, hand wash, and this because of COVID situation, there is a lot of demand for hand wash preparations. Lot of in fact this natural hand wash, there are a lot of there's alcoholic and isopropanol, ethanol based hand wash preparations, but they are having certain disadvantages. That alcohol denatures the protein, so our hands will become rough, and so there are certain issues with that one. So if you can come up with some natural hand wash, aloe vera based one, or some even lemon based one, or any this natural hand washes, if you are coming up, then there are many people to purchase it. You see, just go sometime, click into Amazon and see how many natural hand washes are there. And this shampoos also, you go to the 5-star hotels, they don't use this Godrej, this whatever the Head and Shoulder or normal one. They will be using only the natural shampoos. So if you can come up with a natural shampoo or natural hand wash, there are so many people to purchase for your product. But see, you need to maintain the quality, and I know that when you are coming from the grassroots level, from village level, when you are coming, we don't compromise at that side. I can assure in that context. So we should come with this one. And see, most of the time in TV, when the advertisement comes about disinfections or hand washes, they will say some UV light putting into the mouth, or washing the hands with some color. That's see, UV, can we expect putting the UV on baby's face or something? That is not acceptable. Actually, this glitter germs, resorginol, there is a resorginol is a chemical. In fact, when the microbe, actually it is the oxygen based one, when the bacteria, more the number of bacteria are there, oxygen will be consumed, so it will turn into blue color. If the more the number of bacteria are there, it will be pink or red color. So if you can develop this hand washes by using this color indicator dye, so the kids will be interested in that one, and they will be happy to wash your hands, and they will be using the technology, and you will be having a great market into it. And
plant grafting and rooting. You know, government of Telangana has initiated Haritaharam program, and there is a huge demand for the plantation. You know, at every village level, nurseries are being managed, and so student, see, you should be in a position to teach. Students should be doing the grafting and rooting processes. Grafting, some basic things. You know, when you cut a plant, in fact, the botany professor is there, I am talking in front of him. Actually, isotonic conditions maintaining is very important thing over there. So, normally, there's even xylem phloem, sometimes they will be lost from it. So, that is the main reason for losing this grafting. So, if you apply isotonic condition like aloe vera and some silver nitrate, if you can apply, no bacterial growth will be taking place, and 99% success of grafting will be taking place. So, if you do some commercial plants like apple, either Adilabad, the people are growing apple. You know, at our university, in my college, we are growing apple, pista, almost all fruit plants. So, if you can do the grafting of plants, these fruiting plants, and if you can sell it, of course, our Haritaram is also there, but if you are generating the plants, the commercially important plants, there are the people to purchase it. Definitely, you will be having a great market. Of course, the Inspire is also there for you. And there is a biogas plant. There is a traditional glass, you must have seen, one was there at our home also. No, in classical biogas plant, its shelf life is almost 4 to 10 years. Roots will grow because that is located in the bottom. Roots will grow, and the outlet is located. You can just there is a waste is also located upside in that case. Actually, so after the cellulose decomposition, whatever the unspent cellulose is there, that only coming out, and whatever the minerals and protein, that part is there, that is remaining down in the existing model, and that's what its shelf life is reduced. And one more, you must have traveled through there is a South Central Railway, there is our Secunderabad railway trains. We are having bio-toilets. In this bio-toilet, I don't know if you have seen particularly, there is a mesh in that. There is a one mesh where bacteria are sitting in it. Bacteria immobilized mesh is there in that one. In fact, if somebody generates this mesh, South Central Railway is ready to purchase of that one. So, if you are using that mesh here, you can create the gas, biogas, within 3 days. In fact, the normal process, it is a 2 weeks process. From 2 to 3 weeks, we can reduce the time to 2 to 3 days. So, it is a great, and here the shelf life will be at least 2 to 3 years, and here you will be getting minerals and proteins you will be getting from the bottom, which is a good manure actually. We can use it as a good manure. And determination of fish quality, actually we go for now because of this white revolution, this lot of fishes are being aqua revolution, a lot of fishes are being consumed by the people, but the quality determination is one of the important factor. So, see, our people are learning a lot of computers and coding. So, here this fish quality determination, egg quality determination, if you can develop an app, a small app, if you can develop, see, I have given the parameters here, there should be a scoring. See, basic quality 2 score, and medium 5, and worst 10, and if it is a 10, less than the fish is fit for feeding, if it is a score is less than 10. So, the parameters whatever that I have mentioned, you can see here the fish quality, it is based on the skin, and there is a mucus and eyes quality and gills. Based on these qualities, the parameters are there. In fact, if you are having assistance of some IT professionals, you can take a scan. Just you go to the market and take a scan of the picture and upload to the app, and you automatically you will getting a grade, like whether it is a fit for consumption or whatever the grade of fish is there, that you will be getting. This is a good thing. This is very much useful for our fish consumers as well as fish lenders. Something should be worked out. And even eggs,
egg quality is also, you know, whatever the egg that is being marketed over here is, in fact, we are having, we use eggs for various experiments, and the worst quality is being marketed here. The best quality is exported. So how to know the quality of egg? These are the certain parameters. These are the certain parameters. Here also you can use, by using these parameters, you can use an app. See, in Inspire, not only the tools, product also you can have, and app also you can develop. And this app, in fact, see, almost every small outlet kirana shop person will be using this eggs. He will be selling the eggs. So if you can develop this app, that will be very much useful. And probiotic ice creams, in fact, that is there in the market, but some modifications into it. Probiotic ice creams, candies, and aisles. Like toddy ice cream, we can plan. You can get toddy, and you can plan an ice cream out of it. And in fact, ice cream is having more shelf life than the toddy. So you can, and even candies, small candies. You know, small kids, they don't take curd. It is a big task for the mothers to feed the curd. In fact, if the curd is there, if the babies, kids they are feeding, then gastritis and those issues will not develop. So you can incorporate these probiotics, or toddy or lactobacillus or something you can incorporate, and you can prepare this candies, jams, jellies, kind of things. And see, one hibiscus natural fermented product. In fact, one of our Professor L. Venkateshwar Rao, he got it from Kerala, and he got excellent hair growth. There is a hibiscus grown microorganisms. It is a excellent substitute for hair growth, bald head people and such kind of things. And you know, sadhyannam, we use, there is a leftover food, there is a very traditional practice, and this probiotic fermented batter, you know, ID is the best example for the success of probiotic fermented batter. And you can plan not only the batter, but several things, fermented process you can plan. And mulching, in fact, because thanks to the technologies, mulching is being practiced at almost village level. But we are using plastic based mulching. Plastic mulching is being used. So we can plan something of organic. See, this is where in the image you can see that rice straw is being used. Instead of rice straw, you can create, by using this rice straw itself, you can create cellulosic fiber. You can create a cellulosic fiber and you can use. Because if you are using rice straw, there may be a contamination over there, the fungi or something through the rice straw, it may be spreading over there. So this is one of the, see, just it is a normal practice, mulching by using rice straw, but if you can prepare some plastic out of it, that will be a better option. ఎవరైనా క్వశ్చన్స్ దీనికి సంబంధించిన విషయం పైన క్వశ్చన్స్ వేయాలంటే మీరు వేయచ్చు. యా, ఆ స్క్రోలింగ్లో వస్తుంది ఫోన్ నెంబరు, యూ కెన్ నోట్ డౌన్ అండ్ యూ కెన్ పుట్ ద క్వశ్చన్స్. దిస్ అ టైమ్ ఫర్ క్వశ్చనింగ్ ఆల్సో, పుట్టింగ్ ద క్వశ్చన్స్ ఆల్సో. ఓకే సార్, మీరు సెల్యులోసిక్ బయోప్లాస్టిక్ చాలా యా క్వశ్చనా? ఓకే, చెప్పండి, పేరు చెప్పండి. హలో 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 చెప్పండి సార్. సార్ దిలీప్ కుమార్ సార్ నా పేరు. నేను రంజోల్ రెసిడెన్షియల్ స్కూల్ సార్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనం ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రోగ్రామ్ లో కొన్ని విషయాల గురించి సార్ చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా సార్. అయితే ఈ పిల్లల నుంచి మనం కేవలం ఐడియాస్ మాత్రమే గ్యాదర్ చేయాలి కదా. మనం పిల్లలకి ఏ ఐడియాస్ మీద అనేది మనం టీచర్స్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయవచ్చా అనేది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు పిల్లలకు డైరెక్ట్ గా ఐడియాస్ అని అంటే కొందరు పిల్లలు చెప్పగలుగుతారు, అట్లా మీరు మాట్లాడుతుంటే వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే చాలా విషయాలు వస్తాయి. చెప్పాలని చెప్పగలరు, రాయొచ్చు, లేకుంటే మీతోటి సంప్రదించవచ్చు, మీతో డిస్కస్ కూడా చేయొచ్చు. అట్లా మీరు గుర్తుపట్టాలి, మీరు దాన్ని రిఫైన్ చేసి దాన్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో సినాప్సిస్ రాయాలి. ఓకే రైట్. ఓకే సార్. ఓకే, సో ఇంకోటి cellulosic bioplastic. Several times in the science phase we see starch based plastics.
starch, glycerin, something they will add and they will prepare the starch. See, we are not in a position to afford starch for plastic material preparations. మనము ఇంకా ఎఫర్ట్ చేసే స్థాయిలో లేమంత, స్టార్చ్ మనకు తినడానికే సరిపోవట్లేదు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ సెల్యులోజ్ షుడ్ బి ప్రిపేర్డ్. ఇది ఒకటి నార్మల్గా ఇండస్ట్రియల్ ప్రాసెస్, బట్ నేను ఐ టెల్ యూ సింపుల్ ప్రాసెస్. మామూలుగా యూ టేక్ రైస్ స్ట్రా, షుగర్ కేన్ బగాసీ ఆర్ సంథింగ్, మేక్ ఇంటూ స్మాల్ పీసెస్. దాన్ని యూ ట్రీట్ ఇట్ విత్ ఆల్కలీ, సోడియం హైడ్రాక్సైడ్ కానీ కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజీగా సున్నం దొరుకుతుంది కాబట్టి యూ ట్రీట్ ఇట్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఫిల్టరేషన్, ఆఫ్టర్ వాషింగ్ 60 degrees Celsius దగ్గర 2 hours పెట్టండి. ఇట్ విల్ బికమ్ ఏ పల్ప్ లైక్ ఆఫ్ థింగ్. Then you add some gummy material, xanthan gum gani, or xanthan gum is an excellent gum. So you make it into form dishes. Mana tine plates untai kada, alanti dantlo excellent biodegradable plastics తయారవుతాయి. అండ్ పల్ప్ అవసరం లేదు దీనికి. మామూలుగా మనం రెగ్యులర్గా తయారు చేస్తున్న ప్లేట్స్లో పల్ప్ వాడాల్సి వస్తుంది. అంటే మీరు పల్ప్ వాడాలంటే ఎన్ని మొక్కలు వేస్ట్ చేయాలి. ఇక్కడ సెల్యులోజిక్ మెటీరియల్ నుంచి తయారు చేస్తున్నాం. సో దిస్ ఎక్సలెంట్ సొల్యూషన్. అండ్ ద సేమ్ థింగ్ కెన్ బి యూస్ ఫర్ బయోమల్చింగ్ ఆల్సో. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇంకా సేమ్ థింగ్ కెన్ బి యూస్ ఫర్ శానిటరీ ప్యాడ్స్. ఈ సెల్యులోజిక్ బయోప్లాస్టిక్ను మనం శానిటరీ ప్యాడ్స్లో కింద కూడా అక్కడ వాడుకోవచ్చు. మస్కిటో రిపల్లెంట్స్ అండ్ పెయింట్స్. మస్కిటో రిపల్లెంట్స్ చాలా మనము ఆల్ అవుట్ ఇలాంటివి వాడుతూ ఉంటాం. మిథాప్రిన్స్ ఉంటాయి అందులో, చాలా హార్మ్ఫుల్ క్రియేట్ చేస్తాయి. బట్ మస్కిటో బేసికలీ వాటి రెస్పిరేటరీ సిస్టంలో ట్రాక్యూల్స్ ఉంటాయి. ట్రాక్యూల్స్ దాంట్లో ఖైటిన్ ఉంటుంది. సో దాన్ని ఎనీ ఎసెన్షియల్ ఆయిల్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్ విల్ డిజాల్వ్ ద ట్రాక్యూల్స్. సో మనం ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకుని మనం ప్రిపరేషన్ చేయగలిగితే అది మామూలుగా మస్కిటోస్ రిపల్లేషన్ బాగా చేయగలుగుతుంది. క్వశ్చన్ చెప్పండి. హలో, క్వశ్చన్ ప్లీజ్. సార్, ఇప్పుడు మొక్కలు మనకు అంటే ఎండలో ఉంటే పత్రహరితం సహాయంతో అవి వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకుంటున్నాయి. క్వశ్చన్ కొంచెం గట్టిగా అడగండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మొక్కలు ఎండలో ఉండడం ద్వారా ఆ పత్రహారితం సహాయంతో వాటి ఆహార పదార్థాలు అవే తయారు చేసుకుంటున్నాయి. ఓకే. మరి మనిషిగా మనము స్వయం పోషకాలుగా కావడానికి మనం ఎట్లా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే కావచ్చునా? ఇంత మనిషి కష్టపడేది ఒక జానడి పొట్ట కోసమే కదా. స్వయం పోషకాలుగా మనిషి మారలేడా? ఈ క్వశ్చన్ ఈ రోజు కాదండి, గత 60-70 ఏళ్ళుగా ఏ పని చేయకుండా కొద్దిసేపు బయట అరుగు మీద కూర్చుంటే సరిపోతుంది కదా, ఏ శ్రమ లేకుండా. అంటే ప్లాంట్స్ ఎలా అయితే సూర్యరశ్మిని వాడుకొని క్లోరోఫిల్ ద్వారా ఫోటోసింథసిస్ చేసుకునేది, ఆ రకంగా కొన్ని ఎక్స్పెరిమెంట్ కొంత చేశారు ఆర్టిఫిషియల్గా. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు రేపో మాపు పోయి ఎండలో కూర్చొని ఫుడ్ తినకుండా గడిపే రోజులు నాకు తెలిసి ఈ 5-10 ఏళ్లలో వస్తున్నాయని కాదు. ఎందుకంటే ఒక్కో దాంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు క్లోరోఫిల్ బియరింగ్ గ్రీన్ ప్లాంట్స్లో దే హ్యావ్ ది కెపాసిటీ ఆఫ్ అబ్జర్వింగ్ ది సోవాల్ చేసుకొని ఫుడ్ను తయారు చేసుకుంటుంది. వి ఆల్ ఆర్ డిపెండెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ప్లాంట్ సిస్టమ్స్ ఫర్ అవర్ సర్వైవల్. సో ఆ రకంగా మీరు అన్నది వినూత్నమైన ఆలోచనే కాకుంటే ఇంకా ఆ దిశగా చిన్నవి జరిగాయి. కానీ ఇప్పటికిప్పుడు ఎనిమల్ సెల్స్ కూడా డైరెక్ట్గా ఫోటోసింథసిస్ జరుపుకునే స్థాయిలో ఇప్పటికైతే లేదండి. ఇంకో క్వశ్చన్, అనదర్ క్వశ్చన్. హలో చెప్పండి. హలో, చెప్పండి మీ పేరు, మీ స్కూలు, తర్వాత ప్రశ్న. హలో సార్, చెప్పండి. హలో, వినపడుతుంది, మీరు గట్టిగా చెప్పండి. సార్, ఇప్పుడు నైట్ మామూలుగా లైటింగ్ లేకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కదా. ఓకే సార్, ఇప్పుడు రోడ్డు మొత్తము కూడా పెడితే బాగుంటది కదా, అలా లైటింగ్. ఆ సమస్యను అంటే మామూలుగా ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపెట్టలేము కదా, అదేలా? లైట్ నేను యాక్చువల్లీ ఒక ఫోటో పీరియాడిజం అనేది మనకు ఉంటుంది. మనము లైట్ అంటే మామూలుగా మన జీవన క్రమంలో వెలుగు రాత్రి అనేది ఉండాలి. బయోసైకిల్స్ అంటారు దాన్ని. కానీ ఇప్పుడు చూడండి, చైనా రీసెంట్లీ ఓన్లీ ఇండస్ట్రియల్ ఏరియాలో మాత్రమే నైట్లో కూడా లైట్ చేయడానికి ఏర్పాట్లు చేసింది. నైట్ డ్యూటీస్ కూడా ఉన్నాయి, నాక్టర్నల్ యానిమల్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు అన్నట్టు మొత్తం మీద నైట్ అంతా వెలుగు చేసేస్తే ఈ బయోసైకిల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి కదా.
దాని వలన దాని కాన్సిక్వెన్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. ఈ రెగ్యులర్ లైఫ్ హార్మోనల్ బ్యాలెన్స్ ఉండదు, చాలా డిసీజెస్ వస్తాయి. ఈవెన్ మనం జస్ట్ ఫ్లైట్ జెట్ కూడా వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఓకే సరే, ఇంతకుముందు అది ఫోటోసిన్సిస్ యాడ్ చేయడానికి యాక్చువల్లీ దట్ వాజ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎనర్జీ గురించి వర్క్ చేస్తున్నప్పుడు E=mc² వర్క్ చేస్తున్నప్పుడు ఆయన కూడా హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ ఎ థాట్. అండ్ మామూలుగా జంతువులు కూడా మనుషులు కూడా ఫోటోసిన్సిస్ చేసి కిరణజన్య సమక్రియ చేసి మనం కూడా మన ఓన్ ఫుడ్ తయారు చేసుకోలేమా అని. యాక్చువల్లీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు ఫోటోసిన్సిస్ ఎక్స్పెరిమెంట్లో యాక్చువల్లీ లెగ్యుమినేసి జీన్స్నే వేరే ప్లాంట్స్లో పెట్టడానికి చాలా కష్టం అవుతుంది, చాలా ప్రాక్టికల్లీ చాలా డిఫికల్టీ వస్తుంది. మేబీ మీరు అన్నట్టు అంటే ఏది కూడా ఇంపాసిబుల్ అని చెప్పలేము, కానీ ఫ్యూచర్లో కానీ మనం జస్ట్ ఇప్పుడు ఈ లెగ్యుమినేసి యొక్క జీన్స్ మనం నార్మల్ ప్లాంట్స్లో పెట్టగలిగితే, ఈ రైస్లో పెట్టగలిగితే మనము ఎంత ఫర్టిలైజర్స్ ఎంత వాడతారు ఇప్పుడు రైతులు అంత తగ్గించవచ్చు మనం. సో మేబీ దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఫ్యూచర్. కానీ అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు ఆల్గల్ ఈ జీన్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్ సమ్ ఎక్స్టెంట్ సక్సెస్ఫుల్ అవుతున్నాయి, కానీ అంటే మామూలుగా ఫుల్ ఫ్లెజ్గా చేయలేకపోతున్నాయి. మేబీ ఫ్యూచర్లో మేబీ పాసిబుల్. సో మనం మస్కిటో రిపెల్లెంట్స్ అండ్ పెయింట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఏషియన్ పెయింట్స్ ఒక మస్కిటో రిపెల్లెంట్స్ పెయింట్ తీసుకొచ్చింది మార్కెట్లోకి. సో వాళ్ళు ఏం చేశారంటే ఆర్గానిక్ ఆయిల్స్, కొన్ని ఆయిల్స్ ఏవైతే ఉంటాయో మన ఫ్యాటీ యాసిడ్స్ను మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో వాట్ హ్యాపెన్స్ హియర్, ట్రాక్యూల్ వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకుంటే మనము శ్వాసక్రియ తీసుకుంటే ఖైటిన్ ఉంటుంది. ఆ ఖైటిన్ మామూలుగా ఆర్గానిక్ ఆయిల్స్ ఎసెన్షియల్ ఆయిల్ ప్రజెన్స్లో కరిగిపోతుంది. ఆ కరిగిపోవడం వలన ట్రాక్యూల్స్ మామూలుగా ఎలాబరేట్గా ఇంటాక్ట్గా ఉండి కొలాప్స్ అయిపోతాయి, దానివల్ల మస్కిటో చనిపోవడం అనేది జరుగుతుంది. సో మామూలుగా ఆ పరిసరాల్లోని ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ పరిసరాల్లో ఉన్నప్పుడు ఆ దగ్గరలో వచ్చినా కూడా రెస్పిరేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అది దూరం వెళ్ళిపోతుంది. దట్స్ వాట్ రిపల్షన్. మామూలుగా ఈ ఆల్ అవుట్ లాంటి దాంట్లో ట్రైమిథాప్రిన్ బదులుగా మామూలు మన ఇథనాల్ వాడినా అదే ఎఫెక్ట్ వస్తుంది మనకు. సో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ మన మామూలుగా టేకు చెట్టు ఇన్ఫ్లారసెన్స్లో దాంట్లో చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అది. ఈవెన్ మన చాలా ఈ స్పైసెస్లో ఉండేటటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఇథనాల్తో మనం రికవరీ చేయగలిగితే ఇట్ ఈస్ ఎ గ్రేట్ మస్కిటో రిపెల్లెంట్గా పనిచేస్తుంది. సో సంబడీ కెన్ వర్క్ ఆన్ దిస్. ఫోన్ క్వశ్చన్. హలో 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 సార్. చెప్పండి సార్, దిస్ ఇస్ సాయిశ్రీ వైష్ణవి 10th స్టాండర్డ్. చెప్పమ్మా. సార్, ఇందులో ఇన్స్పైర్ అవార్డ్స్లో ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేయొచ్చా, మ్యాథమెటిక్స్ ఏం లేవా? మ్యాథమెటిక్స్ మోడలింగ్ ఉంటే పనిచేస్తాం. మ్యాథమెటిక్స్ మోడలింగ్ అంటే అది ఏదైనా ఒక ప్రక్రియకు ప్రాసెస్కు లింక్ కావాలి. అంటే మ్యాథమెటిక్స్ మోడలింగ్ అంటే జనం ఏమనుకుంటారంటే అది ట్రయాంగులు క్యూబులు క్యూబాయిడ్లు పెట్టడం కాదు. మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది ఒక ఈక్వేషన్ కానీ ఒక ప్రాక్టికల్ సొల్యూషన్కు జనరేట్ చేసేటట్టు మ్యాథమెటిక్ మోడల్. ఇప్పుడు కోవిడ్ ఉన్నది, కోవిడ్కు ఎంతమందికి ఎఫెక్ట్ అయింది, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఇప్పుడు ఇది మోడల్, ఇది థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇట్లా ఈ ప్రిడిక్షన్ ఇట్లా చేయడము, ఇవన్నీ రెయిన్స్ ప్రిడిక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ మోడలింగ్ మీద ఉంటాయి. అట్లా మీరేమైనా చేస్తే అది యాక్సెప్టబుల్ అమ్మా. ఓకే, తర్వాత న్యాచురల్ కలర్స్, న్యాచురల్ ఆర్ బయో కలర్స్. మామూలుగా ఫర్ ఫెస్టివల్స్ మనం చాలా రంగులు వాడుతూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కెమికల్ డెరైవ్డ్, హెవీ మెటల్స్ ఉంటాయి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అలా కాకుండా ఇఫ్ యూ కెన్ డెరైవ్ బై యూజింగ్ ప్లాంట్స్ ఆర్ ఫ్రమ్ మైక్రోబ్స్, స్కూల్ లెవెల్లో మైక్రోబ్స్ నుంచి డెరైవ్ చేయడం చాలా కష్టం. మేబీ ఫ్రమ్ ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్ సోర్సెస్ నుంచి మనం ప్రాసెస్ డెవలప్ చేయగలిగితే, బీట్రూట్ నుంచి మనం కలర్ తీసేటటువంటి ప్రాసెస్ తీయగలిగితే, చూడండి ఈ నిన్న పేపర్లో చూశాను, మిర్చి 2 రూపాయల కిలో ఉంది మార్కెట్లో హోల్సేల్లో, అందుకని మేము పడేస్తున్నామని చెప్పారు. క్యాప్సిసిన్, యాక్చువల్లీ ఒక క్వింటాల్ మిర్చి నుంచి ఒక అపెండ్రాఫ్లో వచ్చేటటువంటి క్యాప్సిసిన్ ఐసోలేషన్ చేయొచ్చు. ఆ మార్కెట్ వాల్యూ మన మిర్చి కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలిగితే క్యాప్సిసిన్. సో
మనము ట్రెడిషనల్గా మన దగ్గర ఏదైతే వేస్ట్లో పోయే ప్రాసెస్ ఉంటాయి, ఇప్పుడు టొమాటోస్ కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. దాన్ని ఆ టొమాటోస్ను డ్రై చేసుకుని అవసరమైనప్పుడు ప్రిజర్వేషన్ చేసి కానీ డ్రై చేయడం కానీ. అండ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈస్ ఈ కలర్స్. అండ్ ఈ మామూలుగా స్ప్రేయర్స్, సెంట్రిపెటల్ ఫేర్సెస్, అండ్ మామూలుగా ఇది రౌండ్ తిరుగుతుంది. దీన్ని అంటే దాన్ని కవరేజ్ ఎక్కువగా చేయగలుగుతాం మనం దీంతో. చాలా స్ప్రేస్, సోలార్ స్ప్రేస్ అని చాలా చూస్తూ ఉంటాం మనం దీంతో. యాడెడ్ పాయింట్, ఇన్ఫ్యాక్ట్ ఇది మళ్ళీ ఫిజిక్స్, సారీ. అండ్ డీహైడ్రేషన్, మామూలుగా డీహైడ్రేటర్స్ చాలా డిమాండింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్ట్ వేస్ట్ చేయకూడదు, టమాటో ప్రిజర్వ్ చేయాలి, డ్రై ఫ్రూట్స్ ప్రిజర్వ్ చేయాలి, ఆర్ ఏదైనా చేయాలనుకుంటే మామూలుగా సోలార్ దాంతోపాటు వాక్యూమ్ని కనెక్ట్ చేయగలిగితే మనం, ఇఫ్ యూ కెన్ కనెక్ట్ వాక్యూమ్ టు ఇట్, మనము మామూలుగా డ్రైయర్ ఈ 10 రోజుల్లో చేసే పని అది 1 రోజులో చేయగలుగుతుంది. సో సంబడి కెన్ ప్లాన్ ఆఫ్ దిస్ వన్. అండ్ వెంటిలేటర్స్, మాన్యువల్ వెంటిలేటర్స్, ఇట్ ఈస్ అంబు బ్యాగ్ ఉంటుంది, అది కనబడేది. ఆ అంబు బ్యాగ్ను మెకానికల్లీ కంప్రెస్ చేయగలిగితే, అది కూడా కంప్రెషన్ వాల్యూమ్ను కూడా మనం సెట్ చేసుకుని దానికి, ఇట్ ఈస్ వెరీ సింపుల్. కోవిడ్ సిచ్యువేషన్లో మనం చూసాం, హాస్పిటల్లో అంబు బ్యాగ్ కూడా దొరకలేదు చాలా సందర్భాల్లో. అది ఎంత దాదాపు 250-300 వచ్చే అంబు బ్యాగ్ అది. కానీ సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన పరిస్థితులను బట్టే మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్నే మనం వర్కౌట్ చేయాలి. ఇప్పుడు సో ఇలాంటిది చాలా సందర్భాల్లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడన్నా వెళ్ళగలిగితే చాలామంది చేత్తోనే వాళ్ళు అంబు బ్యాగ్ ప్రెస్ చేసుకుని కూర్చోమంటారు. ఎంత కష్టం అటెండర్కు. అలాంటిది కాకుండా మనం మాన్యువల్గా డెవలప్ చేయగలిగితే ఆ ఫిజికల్ స్ట్రెయిన్ అనేది తగ్గించినట్టు అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీల్డ్ మన ఫిష్ ఫీల్డ్, క్యాటిల్ ఫీడ్. ఫిష్ ఫీల్డ్ నేను ఇంతకుముందే చెప్పాను, ఫిష్ కన్జంప్షన్ పెరిగింది గతంలో కంపేర్ చేస్తే. అండ్ చాలా మన తెలంగాణలో కూడా కమర్షియల్ క్రాప్ పాండ్, ఫిష్ పాండ్స్ కల్టివేషన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంతకుముందు లేకుండా ప్రాక్టీస్ ఇప్పుడు. అండ్ డెన్సిటీ క్రాపింగ్ అలాంటివి వస్తున్నాయి. దానికి ఇది ఫిష్ ఫీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మన అక్వేరియంలో ఇంట్లో పెంచుకుంటున్నాం, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎట్ కమర్షియల్ లెవెల్ వెన్ యూ ఆర్ గ్రోయింగ్ ఇట్, యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. మన లోకల్లో అందుబాటులో ఉండేటటువంటి ఫీడ్ తీసుకుని ప్రోటీన్స్, తర్వాత గ్రెయిన్స్ తీసుకుని మనం చేయాలి. తర్వాత ఒకటి మన గొర్రెల పెంపకం. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఎ లాట్ ఫర్ దిస్ గోట్, షీప్స్ అండ్ గోట్స్. దానికి మామూలుగా మీరు చూస్తారు చాలా స్లో గ్రోత్ వస్తుంది, పౌల్ట్రీ చాలా ఫాస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ మనకు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఈ 3 బ్యాలెన్స్గా ఉండాలి. కానీ షీప్స్ అండ్ గోట్స్ తినే పచ్చి గడ్డిలో ఫ్యాట్స్ పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాట్ ఎవర్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఇస్ మామూలు గ్రీన్ గడ్డి తింటారు కాబట్టి చాలా ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ సంథింగ్, ఇంతకుముందు మన కామారెడ్డి నుంచి ఒక ప్రాజెక్టు వాళ్ళు చేశారు. మామూలుగా ఆయిల్స్ తీసుకొని దాన్ని ఫ్యాట్ మన సోడియం సాల్ట్స్ కింద కన్వర్ట్ చేశారు. సో దాంతో యాక్చువల్లీ గ్రోత్ రేట్ 4 times ఇంక్రీజ్ అయింది. 4 months లో రావాల్సింది గ్రోత్ 1 month లో వచ్చింది. విల్ రిసీవ్ ద కాల్ తీసుకుందామా? హలో చెప్పండి సార్. నమస్తే, నా పేరు ఆనందం సార్, వరంగల్ హనుమకొండ సార్. చెప్పండి సార్. ఈ శానిటైజర్ యూసేజ్ లోపల ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ యూజ్ చేసినప్పుడు మనకు చాలా అంటే డిమెరిట్స్, ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు ప్రోటీన్స్ లాస్ కావడం, రసాయన్స్ కావడం ఉన్నాయి కదా సార్. మరి న్యాచురల్ ఇండికేటర్స్, న్యాచురల్ హ్యాండ్ శానిటైజర్ వాడడం లోపల అంటే అలోవీరా తర్వాత యూకలిప్టస్ ద్వారా తయారైనాయి, మరి పర్ఫెక్ట్ గా పనిచేస్తాయా లేదా అనేది ఒక డౌట్ సార్. అది ఎట్లా పనిచేస్తాయా సార్? యాక్చువల్లీ శానిటైజర్స్ మామూలుగా ఈ కాంపౌండ్స్ అన్నిటికీ మన రీడల్ వాకర్ టెస్ట్ చేస్తారండి ఎఫిషియన్సీ చెక్ చేయడానికి. మామూలు ఇథనాల్ కూడా స్టాండర్డ్ కాదు, ఫినాల్ ఈజ్ అ స్టాండర్డ్. యాక్చువల్లీ ఫినాల్ స్టాండర్డ్, డిస్ఇన్ఫెక్టెంట్లో స్టాండర్డ్ ఫినాల్తో కంపేర్ చేసి వేరే వాటిని చూస్తాం మనం. సో ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఇప్పుడు మామూలుగా ఇథనాల్ కూడా 100% ఉంటుంది అని లేదు. ఇథనాల్ కూడా అంత 100% అది ప్రోటీన్ డీనేచర్ చేసి సెల్ను చంపేస్తుంది. అంతేగాని ఇప్పుడు మన మార్కెట్లో వస్తున్న శానిటైజర్స్ అన్నీ కూడా మామూలుగా 70% ప్లస్ ఇథనాల్ ఉంటే బాగా పనిచేస్తుంది.
కానీ చాలా వాటిలో 40-50% ఉంటుంది. ఇంకా మీరు యూకలిప్టస్ ఆయిల్లో ఎక్సలెంట్ యాంటీమైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. తర్వాత ఈవెన్ మన లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంటుంది, మంచి యాక్టివిటీ ఉంటుంది. తర్వాత ఈవెన్ వేప ఆకుల్లో మన రసాల్లో మంచి యాక్టివిటీ ఉంటుంది. దానికి మనం బేసికల్లీ నేను రిసాజరిన్ టెస్ట్ చెప్పాను, మీరు చేసుకోవచ్చు. లేదు కావాలంటే ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్, ఇన్ఫాక్ట్ మమ్మల్ని కూడా సంప్రదిస్తే మేము ఎవాల్యుయేట్ చేసి చూస్తాం. ఖచ్చితంగా మంచి యాక్టివిటీ ఉంటుంది. కాకపోతే ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం R&D చేయాల్సి వస్తుంది కదా, మరి డైరెక్ట్ గా ఏదో ఆకుల రసాన్ని పట్టేసి చేతులు కంటేస్తే కాదు కదా. నెక్స్ట్ కాల్ చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్, ఇప్పుడు మనం మాస్క్ అనేది చాలా మంది యూజ్ చేస్తుంటారు కదా, చాలా సర్జికల్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఇవన్నీ ఆల్రెడీ ప్లాస్టిక్ బేస్ అంటే మామూలుగా ఫైబర్స్ ఉన్నాయి కదా సార్. సో ఇవన్నీ మామూలుగా హెయితో కానీ బయో ప్లాస్టిక్ డిగ్రేడబుల్ చేయొచ్చా? దానికి టెక్నికల్ సపోర్ట్ దొరుకుతుందా మనకి? అంటే యూ మీన్ రీయూజబుల్ మాస్క్సా? బయోడిగ్రేడబుల్ రీయూజబుల్ కాదు సార్, సర్జికల్ మాస్క్ అనేది రీయూజబుల్ కాదు కదా. కాదు. అవునవును. సో ఇవన్నీ చాలా వేస్ట్ క్రియేట్ చేస్తున్నాయి కదా. ఈ వేస్ట్ క్రియేట్ చేయకుండా సో బయోడిగ్రేడబుల్ వేస్ట్ తోని మాస్క్ మనం జస్ట్ లైక్ పొలాలలో చాలా హే ఉంటదండి, హే మొత్తం రైతులు కాలు పెడుతున్నారు. అట్లా కాకుండా దాని నుంచి మనం ప్లాస్టిక్ తోని ఇది చేయొచ్చా మాస్క్? ఇప్పుడు నాకు తెలిసి సరే ఈ బయోడిగ్రేడబుల్ కూడా మాస్క్స్ కూడా ఆ డైరెక్షన్లో వస్తున్నాయండి. ఎందుకంటే లాట్ ఆఫ్ వేస్ట్ జనరేషన్ ఈజ్ నౌ ఇట్ బికమింగ్ ఏ బిగ్ ఇష్యూ నౌ. పర్టికులర్లీ ఈ కరోనా తర్వాత హాస్పిటల్ చుట్టుపక్కలనే కాదు కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్ల మీద మనం చూస్తూ ఉంటే మార్నింగ్ GHMC వాళ్ళు స్వీప్ చేస్తుంటే హాఫ్ ఆఫ్ ది బాస్కెట్ ఈజ్ ది లెఫ్ట్ ఓవర్ ఈ యూజ్డ్ మాస్కులు ఉంటున్నవి. ఓన్లీ థింగ్ ద ఎఫికేసీ ఆఫ్ ది మాస్క్ ఈజ్ ఇంపార్టెంట్. రీయూజబుల్ అన్నది దట్ ఈజ్ ఓకే, బట్ ఈ వైరస్ను అది కంప్లీట్గా ఆపుతుందా అన్నది లేదా ఒకటి ఉంది. ఆ డైరెక్షన్లో నాకు తెలిసి ఇప్పుడు ఈ గత 1.5 ఇయర్స్గా మనం చూస్తున్నాం మాస్కులు చాలా లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్లు అయ్యి ఒకరోజు N95 మాస్క్ ఏదో 10 రూపాయలకు కూడా దొరికింది, ఇప్పుడు 5 రూపాయలకు 3 రూపాయలకు కూడా దొరికే స్థాయికి వచ్చింది. మీరు అన్నట్టు సర్టెన్లీ ద డే ఈజ్ నాట్ వెరీ ఫార్ టు ప్రొడ్యూస్ ఏ బయోడిగ్రేడబుల్ వన్. దాన్ని అది చేయొచ్చు, అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. బట్ వన్ థింగ్ ఇట్ షుడ్ రిమెంబర్, బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఆ వైరస్ను మనకు లోపలికి ఎంటర్ కాకుండా ఉండాలన్నదే ప్రైమ్ ఉండాలి. ఖచ్చితంగా ఆ డైరెక్షన్లో వస్తుందని నేను అనుకుంటాను, జరుగుతూ ఉంది కూడా. ఇక్కడ ఒక మైక్రోబయాలజిస్ట్గా నా ఒపీనియన్ కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మాస్క్లు చాలా మందికి తెలియదు, కాటన్ మాస్క్ వాడుతున్నారు. కాటన్ ఫైబర్స్ మధ్యన ఉండేటటువంటి గ్యాప్ 1 మైక్రాన్ కంటే ఎక్కువగా ఉంటుంది. మీ వైరస్ 20 నానోమీటర్ సైజ్. కాటన్ మాస్క్ ఎటువంటి పరిస్థితుల్లో మీకు ప్రొటెక్ట్ చేయవు. మీరు 10 వరుసలో పెట్టుకున్నా మీకు ప్రొటెక్షన్ ఇవ్వదు. ఇంకా నార్మల్ సర్జికల్ మాస్క్ మీరు 3 రూపాయలకు తీసుకునేది, అది కాటన్ సెల్యులోస్తో తయారైంది, ప్లాస్టిక్ సెల్యులోస్తో. దాని మీద ఛార్జ్ ఉంటుంది, అది వైరస్ను రిపల్ చేస్తుంది, బయటికి పంపించేస్తుంది. 3 రూపీస్ అయినా ద బెస్ట్ అడ్వైజ్ ఇస్ వాడగలిగితే N95 వాడండి మీకు దొరికితే. లేకపోతే మామూలుగా 3 రూపీస్ సర్జికల్ మాస్క్, ఎందుకంటే అది ప్లాస్టిక్ మన కాటన్ ప్లాస్టిక్ తో కాటన్ మీద హైడ్రోఫోబిక్ కోటింగ్ చేయడం జరిగింది దానిపైన. సో ఇది ఇంతకుముందు మిత్రుడు అడిగినట్టు బయోడిగ్రేడబుల్, ఇందులో కాటన్ పోర్షన్ ఉంది కాబట్టి 100% ప్లాస్టిక్ కాదు ఇది. సో బయోడిగ్రేడబిలిటీ ఉంది దీనికి, కాకపోతే మామూలు కాటన్ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా మన చాలా మంది ఫ్యాన్సీ కోసము మాస్కులు వాడుతున్నారు, కాటన్ మేడ్ 2 కాదు 3 4 వరుసలు వాడినా దానివల్ల పెద్ద, ఎందుకంటే దాని రెండింటి మధ్యన ఉండేటటువంటి గ్యాప్ డిఫరెన్స్ 1 మైక్రాన్ ఉంటుంది. మన వైరస్ 20 నానోమీటర్స్ ఉంటుంది, దానికంటే చాలా చిన్నది. సో ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే సరే, ఇంకా మనం టైం చాలా తక్కువ ఉంది. తర్వాత ట్రెడిషనల్ అండ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ కొన్ని, అంటే మామూలుగా విలేజ్ లెవెల్లో ట్రెడిషనల్ ప్రొడక్ట్స్, నేను న్యాచురల్ యాంటీకోగులెంట్స్ అసలు ఆస్ప్రిన్, డిస్ప్రిన్, డెప్లాట్ అలాంటి ప్రొడక్ట్స్ చాలా వాడుతున్నారు.
ఇలాంటివి చాలా, ఇలాంటి ప్రొడక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్, మనం ట్రెడిషనల్ నాలెడ్జ్లో ఉండేటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్కు కొంచెం టెక్నాలజీని యాడ్ చేసి మనము మార్కెట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ ప్రొడక్ట్స్ చూడండి, యూట్యూబ్ ఛానల్స్లో అమ్మమ్మ ఛానల్ అని, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు, చాలా డిమాండింగ్గా ఉంది. సో మనము అటువంటి ప్రొడక్ట్స్ను మనము మార్కెట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. క్వశ్చన్ వస్తుందా? టైం సో న్యాచురల్ న్యూట్రియంట్స్ అంటే మొక్కలకు మన బయో ఫర్టిలైజర్స్, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిల్ వరల్డ్ లీడింగ్ టెక్నాలజీ 7 ఉన్నాయి. 7లో బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ రెండు చాలా లీడ్గా ఉన్నాయి. బయో ఫర్టిలైజర్స్ మామూలుగా సూక్ష్మజీవులను ఉపయోగించుకుని, మైక్రో ఆర్గానిజమ్స్ని ఉపయోగించుకుని మొక్కలకు ఫర్టిలైజర్స్ ఇవ్వగలిగితే, ఇంతకుముందు అవగాహన లేదు. ఫార్మర్స్కు బయో ఫర్టిలైజర్స్ ఇస్తే వాళ్ళు ఒడ్ల మీద పడేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ ఇన్ఫాక్ట్ దే ఆర్ కన్సల్టింగ్ రీసెర్చర్స్ ఆల్సో. మమ్మల్ని కూడా కన్సల్ట్ చేసి మాకు ఇవ్వండి, వాడతామని ఇస్తున్నారు. సో ఇటువంటి బయో ఫర్టిలైజర్స్, లోకల్ బయో ఫర్టిలైజర్స్ ఆర్ బయోటానిక్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో హైడ్రోపోనిక్స్ లాంటి సందర్భాల్లో కొంతమంది చేస్తున్నారు, హైడ్రోపోనిక్స్ కూడా, ఈవెన్ టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇప్పుడు. సో అటువంటి సందర్భాల్లో ఈ బయో ఫర్టిలైజర్స్, ఈ బయోటానిక్స్ చాలా యూజ్ అవుతాయి. సో అట్లాంటివి మనం డెవలప్ చేయొచ్చు. అంటే నేను సో కొన్ని రీసెంట్లీ నేను అంకాపూర్లో ఎక్కడో చూశాను, మొక్కజొన్న ఇంప్లాంటర్ ఒక ట్యూబ్ లాంటిది తీసుకొని దాంట్లో విత్తనాలు వేసి దాన్ని కిందికి పాతారు. సో ఏమవుతుందంటే ద సీడ్ అలాంగ్ విత్ ద ఫర్టిలైజర్స్, మామూలుగా లెగ్యుమినేసి ప్లాంట్స్కు, తర్వాత మెయిస్కు మామూలుగా మనం వాస్కులర్ అండ్ అర్బస్క్యులర్ మైక్రోరైజాను ఇస్తాం. సో దాంట్లో అది వేయడం వల్ల మామూలుగా కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ చాలా తగ్గించవచ్చు మనం. సో ఇవి కొన్ని లైఫ్ సైన్సెస్లో ఉండేటటువంటి ఇన్నోవేషన్ థాట్స్ నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. ఇవి కొన్ని మాత్రమే నాకు ఇచ్చినటువంటి టైం పరిధిలో తీసుకొని చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి మీరు వీటిని మోడల్గా తీసుకుని ఇంకా చాలా వాటిని డెవలప్ చేయొచ్చు. ఒకటండి, మీరు ఏ మోడల్ను చేయాలని అనుకున్నా ఫస్ట్ ఒక క్రియేటివ్ ఐడియా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎంత ఖర్చు పెట్టి మోడల్ చేస్తున్నారన్న ఎవరు పట్టించుకోరు. అందులో ఇన్నోవేటివ్నెస్ ఐడియా ఏది ఉన్నదన్నది ఒకటి చూడండి. యాజ్ ఏ టీచర్గా ఆ ఐడియాకు సంబంధించిన లిటరేచర్ను కొద్దిగా బాగా స్టడీ చేయండి. ఎందుకంటే జడ్జు మీ ప్రాజెక్టును ఎవాల్యుయేట్ చేయడానికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తాడు. కాకపోతే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇలాంటి సిస్టమ్ మీద ఏదన్నా దేశంలో పనిచేస్తున్నదా, ఉన్నట్టుంటే దానికి మీరు ఏం తుది మెరుగులు దిద్దారు. ఎందుకంటే చివరికి ఎంతో కొంత ఎగ్జిస్టింగ్ మోడల్కి మీరు ఏదన్నా కొద్దిగా యాడ్ చేయడం కానీ కంప్లీట్ కొత్తది కానీ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా యాజ్ ఏ టీచర్గా మీరు ఖచ్చితమైన రోల్ ఏంటంటే దానికి సంబంధించిన లిటరేచర్ను థరోగా మీరు స్టూడెంట్కి అందియగలిగితే ఎవాల్యుయేషన్ అప్పుడు జడ్జి అడిగిన చాలా క్వశ్చన్స్ కూడా, లేదు సార్ నాది ఇట్ ఈజ్ ఏ యూనిక్ ప్రాజెక్ట్, ఇంతవరకు ఇది మార్కెట్లో ఉన్నదానికి నాది భిన్నంగా ఉన్నదని ధైర్యంగా చెప్పగలిగినప్పుడు అతను రియల్లీ ఈజ్ కాంట్రిబ్యూషన్ ఉన్నది అన్న కన్విన్సింగ్ అవుతాడు వచ్చే జడ్జి. కాబట్టి లిటరేచర్ సపోర్ట్ బాగా ఇవ్వండి. బట్ మీరు ఆ స్టూడెంట్ తోటి కోఆర్డినేట్ చేసి, మీరు టీచరు స్టూడెంట్ అనకండి, ఒక ఫ్రెండ్ లాగా ఉండి ఆ సజెషన్స్ను మరింత రిఫైన్ చేసి ఒక అద్భుతమైన ప్రాజెక్టులు వచ్చేటట్టు చేయండి. మొదటి నుండి తెలుగు రాష్ట్రాల నుండి మంచి ప్రాజెక్టులు వస్తాయన్న పేరు చాలా రోజులుగా ఉంది. ఎందుకంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ 5 నేషనల్ లెవెల్లో ప్రైజులు వచ్చాయి మన తెలంగాణకి. కాబట్టి అంతే స్ఫూర్తితో అందులో థర్డ్ ప్రైజ్ కూడా వచ్చినట్టుంది, సురేష్ గారు చెప్తారు. ఈసారి కొద్దిగా టీచర్లు కొద్దిగా శ్రమ తీసుకుంటే అద్భుతాలు చేయగలిగే టాలెంట్ మన పిల్లల్లో ఉంది. కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ మై స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ చాంద్ పాషా గారు ఫర్ గివింగ్ ఏ వైడ్ ప్రజెంటేషన్, చాలా ఇన్డెప్త్ ప్రజెంటేషన్ పర్టికులర్ చాంద్ పాషా గారిది. బికాస్ ఆఫ్ డిఫరెంట్ డివైసెస్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ మోడల్స్
ఆర్ పర్టికులర్ లైఫ్ సైన్సెస్ ఫోకస్ చేసే మనం లైఫ్ సైన్స్ అని చెప్పాం కనుక అగ్రికల్చర్ సెక్టార్, పోల్ట్రీ సెక్టార్, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఐ థింక్ యూ కెన్ గెట్ ద ఐడియా ఫ్రమ్ దిస్ వన్. ఇదే నకిలీ అనేది కాదు, బట్ ఇది ఒక స్కోపు ఇవ్వడానికి, ఒక ఐడియా ఇవ్వడానికి ఇది మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందే బిఎన్ రెడ్డి గారు చెప్పారు, వాల్యూ యాడెడ్ ఆల్రెడీ ఉంటాయి, కానీ దాన్ని మనం లిటరేచర్ సెర్చ్ చేసి దాన్ని వాల్యూ యాడెడ్, దాని బెటర్ ప్రోడక్ట్, బెటర్ రిఫైన్డ్, కాస్ట్ ఎఫెక్టివ్, ఇలాంటి అంశాలపైన మనము ఇంకా దాన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నాం, ఏ విధంగా అనేది ఒక ప్రశ్న. ఎనీవే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ప్రొఫెసర్ భూయన్ రెడ్డి గారు అండ్ చాంద్ పాషా గారు ఫర్ బీయింగ్ విత్ అస్, అండ్ వాళ్ళ అనుభవాలు, తర్వాత వారు కలెక్ట్ చేసిన అంశాలన్నీ కూడా మీతో షేర్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరఫు నుంచి, ప్రత్యేకంగా SCERT, అదేవిధంగా మీ తరఫు నుంచి హెడ్ మాస్టర్స్, సైన్స్ టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ తరఫు నుంచి కూడా వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎనీవే, మనకు ఆల్రెడీ ఒక రికార్డ్ సెటప్ చేశాం కనుక జాతీయ స్థాయిలో మనకు ఆల్రెడీ 2 సార్లు 2018-19లో 6 జాతీయ స్థాయిలో ఎన్నుకోవడం జరిగింది. మొన్న 5 ప్రైజెస్ ఎన్నుకోవడం జరిగింది. ఈ నెంబర్ మనం నిలబెట్టుకోవాలి, ఇంకా ఈ నెంబర్ను మనం ఉన్నత స్థాయిలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అండ్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్, అంటే ఇది వే ఆఫ్ కల్చర్ కావాలి మనకి. ఇన్నోవేషన్ అనేది మన పాఠశాల నుండే స్టార్ట్ కావాలి. అది కేవలము ఇన్స్పైర్కో లేకుంటే సైన్స్ ఎగ్జిబిషన్కి, ఈవెంట్కి పరిమితం కావద్దు. ఇటువంటి చర్నింగ్ ఆఫ్ ఐడియాస్ అనేది పిల్లలతోటి మాట్లాడము, పిల్లలతోటి ఐడియాస్ని ఇన్నోవేట్ చేయడం, దాన్ని ఎంకరేజ్ చేయడము, ఈ కల్చర్ అనేది మన క్లాస్ రూమ్ తరగతి గదిలో జరగాలి, మన పాఠశాలలో జరగాల్సిన ప్రక్రియ. ఆ విధంగా జరిగితే మనం ఏదైతే ఆత్మనిర్భర్ అంటున్నామో, స్టాండప్ ప్రాజెక్ట్ అంటున్నామో, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ దిశలో మనం ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉంటాయి. సైన్స్ యాజ్ ఎ క్యారియర్గా పిల్లలు తీసుకోవడానికి ఒక గొప్ప సైంటిస్ట్ కావచ్చు. కేవలం సైంటిస్టే కాదు, ఒక గుడ్ ఎంటర్ప్రినర్ స్కిల్, ఒక గుడ్ బిజినెస్ మోడల్, ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి దీంట్లో. మార్కెటింగ్ స్ట్రాటజీస్, కేవలము ప్రోడక్టు సైన్స్ అనేదే కాకుండా వారు ఏ రంగాన్ని ఎన్నుకున్నా ఆ ఇన్నోవేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ కల్చర్ను డెవలప్ చేసే బాధ్యత మనం పాఠశాలది. సో ఆ విధంగా మనం కూడా ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ పర్టికులర్ టు ద TSAT ఆల్సో ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అంటే ఈ కోవిడ్ వలన మనం ఈ కార్యక్రమాలు చేయలేకపోయాం. దిస్ ఫస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద TSAT స్టాఫ్ ఆల్సో ఫర్ ఎక్స్టెండింగ్ ద కోఆపరేషన్, ఫర్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఆహారం పాడవకుండా ఉంచడం ఆహార పరిరక్షణ ద్వారానే సాధ్యం.